నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క మరొక తరుణము ఆల్మోస్ట్ లాస్ట్ సెషన్ మనకిది. కొంచెం ఎక్కువసేపు వెళ్ళొచ్చు, ఒకవేళ టైం ఉన్నా సరే మనం క్వశ్చన్ ఆన్సర్స్ కూడా తీసుకుందాము. ఎందుకంటే అక్కడి వరకు లాస్ట్ క్లాసెస్ మనం అన్ని కూడా దేవుని యొక్క సహాయం బట్టి 3 సెషన్స్ మనము ఓల్డ్ టెస్టిమెంట్ మీద మనం చేయడం జరిగింది ఇప్పటివరకు. సో మనము ఈ 3 సెషన్స్ లోని నేను మీకు ఎన్ని అవర్స్ టీచ్ చేసినా సరే ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉంటున్నాయి. ఏంటవి అని అంటే, ఈ పాత నిబంధన అంతా కూడా మనము ఏం చేసాము అని అంటే, మొదటేమో 5 భాగాలుగా మీకు చూపించాను. పెంటాటుక్ ఒకటి, దాని తర్వాత పొయిట్రీ ఒకటి. ఈ రెండాటి మధ్యలోనేమో చెర ముందు, చెరలో, చెర తర్వాత. మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా ఏంటనంటే, చెర ముందు ఉన్న పుస్తకాలు, చెరలో ఉన్న పుస్తకాలు, చెర తర్వాత ఉన్నటువంటి పుస్తకాలు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మనకి 39 బుక్స్ లో ఉన్నటువంటి సారాంశం, ఈ 39 పుస్తకాల్లో ఉన్నటువంటి జిస్ట్ ఏదైతే ఉందో దానిని మనము క్లుప్తమైనటువంటి విషయాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎలాబరేటెడ్ గా మనము వెళ్ళకపోతున్నాం. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలనంటే, నేను ఈ లాక్డౌన్ టైంలో, ఈ పాండమిక్ లాస్ట్ గడిచిన 7 నెలలు అక్కడ మనము చూసినప్పుడు మనము మేజర్గా ఈ పాండమిక్ టైంలో, అంటే లాక్డౌన్ టైంలో ఏం చేయడం జరిగింది అని అంటే, ఈ 39 పుస్తకాలని దగ్గరగా ఒక 50 అవర్స్ టీచ్ చేశాను నేను. అంటే మా చర్చ్కి ఇంకా వేరే కొంతమంది వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. అయితే ఆ 50 అవర్స్ ని నేను ఇప్పుడు ఏం చేయవలసి వస్తుందంటే, దగ్గరగా 6 అవర్స్ 4 అవర్స్ చూసుకున్నా సరే దానికి మనము కన్సాలిడేట్ చేసి మీకు చెప్తున్నాను. ఈ విషయాలు మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఆల్మోస్ట్ 50+ అవర్స్ మీకు కన్సాలిడేటెడ్ గా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. మరి మనము ఇంకా ఈ వేళకి భాగంలోకి వెళ్లే ముందు మనము గడిచిన దినాల్లో మనం ఏం చూసామనంటే, చెర ముందు ఉన్నటువంటి పుస్తకాలు చూసాము. 21 పుస్తకాలని 2 సెక్షన్స్ కింద మనం చేసుకొని చరిత్ర గ్రంథాలని, ప్రవచన గ్రంథాలని మనం చూసాం. దాని తర్వాత ఈ విషయాలు లాస్ట్ ఆల్మోస్ట్ 3 సెషన్స్ లో మనం చేసినప్పుడు కింగ్స్ గురించి కూడా మనం దాంట్లోనే చెర ముందు ఉన్నటువంటి రాజుల గ్రంథాలు, అక్కడ రాజుల గ్రంథాల్లో ప్రవక్తలు ఎలా వెళ్ళి పనిచేశారు అనేటువంటి విషయాలను కూడా మీకు లాస్ట్ క్లాసెస్ లో మీకు నేను చూపించడం జరిగింది. ఇంకా ఇప్పుడు వచ్చినప్పటికి ఈవేళ ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ క్లాస్ మనకిది. కాబట్టి ఈవేళ నేను మీకు చూపించవలసిన విషయాలు ఏంటంటే, ఎక్సైల్ టైము, అంటే చెరలో ఉన్నటువంటి పుస్తకాలు 2 పుస్తకాలు, దాని తర్వాత చెర నుంచి వచ్చినటువంటి పుస్తకాలు. చెర నుండి వచ్చినటువంటి పుస్తకాలు 6 పుస్తకాలు. మీకు గుర్తుంటే ఆ యొక్క ఫస్ట్ వేసినటువంటి స్లైడ్ లో మీకు ఒక ఫుల్ స్లైడ్ లో మీకు చూపించినవి చెర నుండి వచ్చినటువంటి పుస్తకాలు మీకు నేను చూపించాను. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ చరిత్ర గ్రంథాలని, అలాగే హగ్గై, జకర్యా, మలాకి ప్రవచన గ్రంథాలని మీకు లాస్ట్ టైం నేను మీకు చెప్పడం కూడా జరిగింది. ఈవేళ మనము ఆ విషయాలు చూసి పోయిటరీని కొంత టచ్ చేసుకొని మనము క్లోజ్ చేసుకుంటాం ఈవేళ. దాంతో మనం ఆల్మోస్ట్ ఈ 39 బుక్స్ మనము కన్సాలిడేటెడ్ గా సింపుల్ గా ఉన్నటువంటి విషయాల్ని మనము క్లోజ్ చేసుకున్నట్టుగా, లేదంటే సింపుల్ గా మనం చెప్పుకున్నట్లుగా కూడా మనము చూడొచ్చు. వీటిని మీరు మళ్ళీ వీడియోస్ చూడొచ్చు, లేకపోతే చెరలో ఉన్నటువంటి పుస్తకాలు ఏంటి అనేటువంటి విషయాలు మనం చూస్తే 2 పుస్తకాలు ఉన్నాయి. అవేంటి ఆ 2 పుస్తకాలు? ఎహెజ్కేలు, దానియేలు. ఈ 2 పుస్తకాలని మనము చెరలో ఉన్నటువంటి పుస్తకాలుగా మనం చూస్తాం. దాని తర్వాత చెర నుండి వచ్చినటువంటి పుస్తకాలు
మీకు ఆల్రెడీ ఇవన్నీ ఇంతకుముందు చూపించినవే, నేను మీకు జస్ట్ మళ్ళీ కనెక్ట్ చేయడానికి నేను చూపిస్తున్నాను. 6 పుస్తకాలు. 6 పుస్తకాల్లో 3 పుస్తకాలు చరిత్ర పుస్తకాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ఆ ప్రవచన గ్రంథాల్లో మళ్ళీ 3 ఉన్నాయి. అవి ఏంటంటే హగ్గై, జకర్యా, అలాగే మలాకి. ఈ డివిజన్ మనము బాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం ఓల్డ్ టెస్ట్మెంట్ ని అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు నేను మీకు గడిచిన క్లాసెస్ లో కూడా మీకు అవి చెప్తా వస్తున్నాను. ఇంకా మిగిలినటువంటిది ఏంటంటే పద్య భాగం. పద్య భాగంలో ఏమున్నాయి? 5 పుస్తకాలు ఉన్నాయి. ఈ 5 పుస్తకాల్లో యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, దాని తర్వాత పరమగీతం. ఇవి మనం ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ ని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకంటే చెరలో ఉన్నటువంటి, చెరకు వెళ్ళక ముందు ఉన్నటువంటి పుస్తకాలు గడిచిన 3 క్లాసెస్ లో కింగ్స్ ని, ప్రాఫిట్స్ ని, దాని తర్వాత అవన్నీ కూడా కొంత డీటెయిల్ గా వెళ్ళకపోయినా సరే ఓవరాల్ థాట్ లో మీకు చూపించారు. ఇప్పుడు కూడా కొంత బ్రీఫ్ గా నేను మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ స్లైడ్ లోకి మనం వెళ్ళేటప్పుడు ఈ విషయాల్లోకి వెళ్తాం. ఏది? చెరలో ఉన్నప్పుడు 2 పుస్తకాలు చూస్తాము. చెర నుండి వచ్చిన తర్వాత 6 పుస్తకాలు, అలాగే పద్య భాగానికి సంబంధించిన విషయాలు బ్రీఫ్ గా కొంత మనం చూడడానికి ట్రై చేస్తాం. ఇది మేజర్ గా మనము ఆలోచన చేసే విషయాలు. మీరు అది జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్సైల్ టైం, చెరలోకి వెళ్ళినటువంటి సమయం. 2 పుస్తకాలు మనం చూస్తాం దీంట్లో. ఇది ఫస్ట్ బాబిలోనియన్ క్యాప్టివిటీ అని అంటాం దీన్ని. అంటే ఇశ్రాయేలు గురించిన విషయాలు మనం రాజుల గ్రంథాల్లో లాస్ట్ టైము మనం చూసింది ఏంటంటే అష్షూరీయులు వచ్చి 724 బీసీలో ఇశ్రాయేల్ రాజుల్ని, అంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని లేదా ప్రజల్ని, రాజుల్ని సైతం కూడా పట్టుకొని వెళ్ళిపోయారని మనం చూస్తాం. దాని తర్వాత ఉన్నటువంటి కాలమానము మనం చూస్తే దగ్గరగా 724 బీసీ తర్వాత మళ్ళీ 605 బీసీ వచ్చేటప్పటికల్లా, అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 100 మేజర్గా ఉన్నటువంటి 150 ఇయర్స్ వరకు వాళ్ళు జూడా ఎలోను పరిపాలన చేసుకున్నారు. అయితే ఈ టైంలో కూడా వాళ్ళకి 2 ప్రవక్తలను దేవుడు పంపించి మళ్ళీ మాట్లాడించాడు వాళ్ళతో. అయ్యా, మీ అన్నయ్యలు లేదా మీ సహోదరులు ఆల్రెడీ చెరలోకి వెళ్ళారు, వాక్యాన్ని వినలేదు, విధేయత చూపించలేదు. వారు ఆ కారణాన్ని బట్టి వారు ఏం చేయబడ్డారు అని అంటే వారు చెరలోకి వెళ్ళారు, మీరు జాగ్రత్త పడండి అని అంటే కూడా యోధా రాజులు మోస్ట్గా ఉన్నటువంటి రాజులు అందరూ మంచి రాజులు అయినప్పటికీ కూడా వారు మాట వినలేనట్టుగా మనం చూస్తాం. తద్వారా జరిగింది ఏంటంటే దేవుడు ఇర్మియాకి ఏదైతే ప్రవచనం చేశాడో ఆ ప్రవచన సారాంశంగా నెబుకద్నెజరు 605 బీసీలో వచ్చి వీళ్ళని చెరలోకి తీసుకుని వెళ్తాడు. దానియేల్ని తీసుకుని వెళ్తాడు ఫస్ట్. సో దీన్ని మొదటి బబులోనియన్ చెర అంటాం. 605 బీసీలో జరిగింది. దానియేలు తీసుకుని వెళ్ళాడు. యెహోయాకీను రాజుగా ఉన్నాడు. అప్పుడు యూదా రాజుగా ఉన్నటువంటి యెహోయాకీను రాజుగా ఉంటా ఉన్నాడు. ఇది మేజర్గా మనం కొంత హిస్టారికల్ గా ట్రూత్ని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయాలు. అంటే వీళ్ళు చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా 70 సంవత్సరాలు వీరు వెళ్తారు. వాస్తవానికి ఇది ఫస్ట్ బాబిలోనియన్ క్యాప్టివిటీ అని అంటాం. దాని తర్వాత ఎక్సైల్ టైంలో ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే మనము ఆ విషయాలు చూస్తే మళ్ళీ రెండోసారి వచ్చాడు బబులోనియన్ రాజు. ఏది? నెబుకద్నెజరు వచ్చి 597 బీసీలో కింగ్ జెహోయాకీన్ ఉన్నాడు, ఎజికేల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ బబులోను బందీఖానా అంటాం దీన్ని. క్రీస్తు పూర్వము 597 బీసీలో జరిగింది. యెహోయాకీను ఎజికేల్ బందీఖానాలో రాజును కూడా బందీఖానాలోకి తీసుకొని వెళ్ళాడు, క్యాప్టివిటీలోకి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. దీన్ని సెకండ్ బాబిలోనియన్ క్యాప్టివిటీ అంటాం. ఈ 70 సంవత్సరాలు వారు వెళ్ళినటువంటి దాఖలు ఎలాగంటే మొదటిసారి, రెండోసారి, మూడోసారి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దాని తర్వాత మూడవ బాబిలోనియన్ క్యాప్టివిటీ, థర్డ్ బాబిలోనియన్ అండ్ ఫైనల్ బాబిలోనియన్ క్యాప్టివిటీ. మళ్ళీ రాజు వస్తాడు. ఏ రాజు? నెబుకద్నెజరు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే 586 బీసీలో ఇక్కడ జెడ్కయా, ఇర్మియా వాజ్ టేకెన్ టు ద క్యాప్టివిటీ. అంటే ఇర్మియా కూడా అటువైపుగా తీసుకుని వెళ్తారు. ఎటువైపు? ఈ యొక్క చెరలో ఇర్మియా కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాడు. అంటే ఈ టైము వారు ఏదైతే ప్రవచనం చేశారో ఇర్మియా, ఆ ప్రవచనము నెరవేర్పుని చూస్తూ ఉన్నాడు అన్నమాట. యాక్చువల్గా అంటే ఈ యొక్క విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు థర్డ్ అండ్ ఫైనల్ బాబిలోనియన్ క్యాప్టివిటీలో ఈ సిద్కియా మేజర్గా రోల్ ప్లే చేసినటువంటి రాజు.
ఇది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3 చెరలు వారు నెబుకద్నెజర్ యొక్క టైంలో జరిగినటువంటి విషయాలు. యూదా రాజులను, యూదా ప్రజల్ని 70 సంవత్సరాలు చెరలోకి తీసుకెళ్ళిన వెళ్ళే విషయం. అందుకని దీన్ని ఏమన్నామనంటే ఎక్సైల్ టైం అన్నాం. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి సత్యము ఏంటి అని అంటే, చాలా ఇంపార్టెంట్ ట్రూత్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ట్రూత్ ఏంటంటే, దేవుడు చెరలోకి తీసుకుని వెళ్తున్నప్పుడు ఇద్దరు ప్రవక్తల్ని ఎందుకు తీసుకుని వెళ్ళారు? వై గాడ్ అలౌడ్ ఆర్ వై గాడ్ టుక్ 2 prophets ఇంటూ ద ఎక్సైల్ టైం? ఇది అంటే ఇది ప్రశ్న. మిమ్మల్ని అడిగితే సమాధానం చెప్తారు కానీ మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోవడం ఇదంతా ప్రాసెస్. అందుకని నేనే జ్ఞాపకం చేస్తా. అదేంటంటే మేజర్గా దేవుడు ఇద్దరు ప్రవక్తల్ని ఎందుకు పంపించాడు అనంటే, ఒక కారణం ఏంటనంటే, వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకి, అక్కడ ఉన్నటువంటి సంస్కృతికి వారు ఊరికినే అడాప్ట్ చేయబడతారని దేవుడు ఏం చేశాడంటే ఎజెకియల్ని, దానియేల్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళాడు. దానియేల్నేమో రాజు దగ్గర తన సాక్ష్యాన్ని చూపిస్తూ దేవుని గురించినటువంటి విషయాల్ని ప్రదర్శించడానికి, ఎజెకియల్నేమో ఇటు రాజు దగ్గర ఇటు ప్రజల దగ్గర కూడా తన దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయాల్ని బయలుపరుస్తూ ఈ 70 సంవత్సరాల్లో తిరిగి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాల్ని ఎజెకియల్ గ్రంథంలో మనకి దేవుడు మాట్లాడిస్తాడు. సో అందుకని మేజర్గా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత యోసేపు ద్వారాగా మనము ఆదికాండంలో మనం చూసుకున్న ప్రకారంగా 430 సంవత్సరాలు వారు బానిస బ్రతికినప్పుడు అక్కడ వారు ఊరికినే అడాప్ట్ అయిపోయి వారితోటి మింగిల్ అయిపోయినటువంటి ప్రజలు వీళ్ళు. సో అందుకని దేవుడికి చాలా బాగా తెలుసు వీళ్ళ గురించి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్తలు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళే వెళ్ళాలి కదా వాస్తవానికి అనేటువంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. అవి మనం తర్వాత హ్యాండిల్ చేద్దాం, అంటే ఒకవేళ అవసరం అయితే. అది కూడా అంటే మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కొరకు ఈ విషయాల్ని నేను మీకు ఆ క్లారిటీ తీసుకొని వస్తా ఉన్నాను. ఇక్కడ మనం చూసిన తర్వాత ఈ 3rd ఎక్సైల్ టైం తర్వాత ఉన్నటువంటి విషయాలు మేజర్గా మనం చూస్తే 2 థాట్స్ మనం చూడవలసిన విషయాలు ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి దానియేలు గ్రంథాన్ని మనం కొంత అర్థం చేసుకోవాలి, అలాగే ఎస్కేల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. నేను మీకు కొంచెం స్పీడ్గా నేను మూవ్ చేస్తాను, ఎందుకంటే అవసరమైన దగ్గర మీకు ఇంపార్టెంట్ అన్న దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే స్లైడ్ నేను మీకు ఆల్రెడీ PDF ఫామ్లో నేను మీకు ఇస్తాను కాబట్టి మీరు దాంట్లో కూడా మీరు చూడొచ్చు. దానియేలు గ్రంథాన్ని మనం కొంత ఈ చెరలోకి వెళ్ళిన టైంలో ఈ దానియేలు గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎక్సైల్ స్టేజ్ మనం ఇప్పుడే మనం చూసాం. ఇదంతా కూడా ఫస్ట్ ఎక్సైల్, సెకండ్ ఎక్సైల్, 3rd ఎక్సైల్, అంటే ఈ క్యాప్టివిటీ ఎవరు మనము వెళ్ళారు అనేటువంటి విషయాలు మనం చూసాం. సో అవుట్లైన్, డానియేల్ యొక్క బుక్ అవుట్లైన్ ఎలా ఉంటుందంటే, ద పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డానియేల్. ఎక్కువ మేజర్ అంతా కూడా ఇంత చెప్పాను కదా, రాజు దగ్గర ఉండేటువంటి విషయాలు, తన వ్యక్తిగతమైన సాక్ష్యము, తన వ్యక్తిగతమైన పరిశుద్ధత, దాని తర్వాత దేవుడు ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు, జెంటైల్ డొమినియన్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా మనము దాంట్లో చూస్తాం. దాని తర్వాత 3rd అవుట్లైన్ లో ద ప్రాఫిటిక్ కోర్స్ ఆఫ్ ఇజ్రాయెల్స్ డెస్టినీ, ఏమవుతారు వీళ్ళు ఫైనల్ గా, అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాల్ని దానియేలుకి దేవుడు బయలుపరిచిన విషయాల్ని జ్ఞాపకం చేస్తాడు. ఇది మనము దానియేలుని మనం అర్థం చేసుకోవడానికి. నెబుకద్నెజర్స్ విజన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై డానియేల్. దానియేలుకి వచ్చేటప్పటికల్లా నెబుకద్నెజర్కి వచ్చినటువంటి దర్శనము, దాని యొక్క ఎక్స్ప్లెనేషను, దాని యొక్క విషయాలు మేజర్గా డానియేల్ బుక్ లో మనం చూస్తాం. యాక్చువల్గా టైం ఉంటే ఎక్కువసేపు మనం డిస్కస్ చేయొచ్చు, కానీ నేను మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నాను కాబట్టి నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. నెబుకద్నెజర్కి ఒక దర్శనం వస్తుంది, అది ఒక పెద్ద ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాల్ని మర్చిపోతాడు. కళ చూస్తాడు, కళ మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత ఎవరున్నారు అని నెబుకద్నెజరు పిలిచినప్పుడు డానియేల్ యొక్క రెఫరెన్స్ దొరుకుతుంది అన్నమాట. సో ఈ డానియేల్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు ఏంటి అది, బాబిలోనియన్ ఎంపైర్ ఎలా ఉండబోతుంది, దాని తర్వాత మాదియా పారసీకుల యొక్క చక్రవర్తి లేకపోతే చరిత్ర లేకపోతే రాజ్యం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని మేజర్గా ఆయన ఆ కళలో ఉన్నటువంటి భావాన్ని చాలా స్పష్టంగా కూడా చెప్తాడు. అది గోల్డ్ కింద మధ్యలోని ఈ భాగం అంతా బంగారము, దాని తర్వాత ఇదేమో సిల్వరు, దాని తర్వాత ఇదేమో బ్రాస్, దాని తర్వాత కిందకి వచ్చేటప్పటికల్లా ఐరన్, కిందకి ఇంకా వచ్చేటప్పటికల్లా ఐరన్ క్లే మట్టి కూడా కలిసి ఉంటుంది. అది
డివైడెడ్ కింగ్డమ్ కింద ఎలా ఉండబోతుంది, డ్రాగన్ ఎలా ఉండబోతుంది, లెపర్డ్ సిగ్నల్ తోటి బేర్ సిగ్నల్, లయన్ అంటే ఈ సింహము, ఇవన్నీ కూడా దాంట్లో ఆయన కళలో ఉన్నటువంటి విషయాల్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. సో ఈ కళఖండము, కళలో ఉన్నటువంటి భావము అంటే కళ మర్చిపోవడము, భావం, ఇవన్నీ కూడా దానియేలు మళ్ళీ నెబుకద్నెజరుకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఏంటేంటి, ఆ రాజ్యాలు ఏమేమి రాజ్యాలు, ఆ రాజ్యాలు ఎలాగా ఉండబోతున్నాయి, బబులోన్ రాజ్యం ఏమవుతుంది, తర్వాత బబులోన్ రాజ్యము వెళ్ళిపోయిన తర్వాత మాది పార్శిక రాజ్యం ఎలా వస్తుంది, గ్రీస్ రాజ్యము సామ్రాజ్యం ఎలా వస్తుంది, రోమ్ సామ్రాజ్యం ఎలా వస్తుంది, దాని తర్వాత డివైడెడ్ కింగ్డమ్ ఈ 10 కొమ్ములు ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయాలు, జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది, దాని తర్వాత క్రైస్ట్ ఈజ్ అ కింగ్డమ్ అంటే ఆయనే రాజుగా, శాశ్వతమైనటువంటి రాజుగా ఎలా ఉండబోతా ఉన్నాడు అనేటువంటి విషయాల్ని ఇక్కడ మేజర్ గా మనము దానియేలుకి దేవుడు బయలుపరిచినటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. సో ఇది మనము టైం లైన్ లో కూడా మనం దీన్ని చూపించవచ్చు, చూడొచ్చు. సో సెకండ్ కమింగ్ కి ముందు జరిగేటువంటి ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ద 5 కింగ్డమ్స్ ఆఫ్ డానియల్లో 2వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయంలో ఆ యొక్క కింగ్డమ్స్ ఏమేమవుతాయి, సిల్వర్ ఇందాక మనం బొమ్మలో చూసినట్టు, ఇమేజ్ లో చూసినట్లుగానే దీంట్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని మేజర్ గా మనకి ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో ఇది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి విషయాలు. మేజర్ గా అంటే డానియల్ నుంచి మనము అంటే రెవల్యూషన్ లోకి కనెక్ట్ చేస్తారు. యాక్చువల్ గా అంటే కనెక్ట్ చేయడం కాదు, అది వాస్తవం కూడా. దాన్ని మనం ఏమంటామంటే ప్రీ మిలీనియం ఫ్యూచరిస్టిక్ వ్యూ అని అంటామన్నమాట. ప్రీ మిలీనియం ఫ్యూచరిస్టిక్ వ్యూ. ఈ వ్యూస్ గురించి మళ్ళీ చెప్పాలంటే అది మళ్ళీ వేరే పెద్ద సబ్జెక్టు. నేను మీకు ఆ వ్యూలోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళట్లేదు. అంటే ప్రస్తుతానికి అది ఎస్కటాలజీలో మీకు ఇంకా నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో లేదా క్లాసెస్ లో అవి మీకు ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పబడతాయి. కానీ ఇక్కడ మనము ఓన్లీ మేజర్ గా చూసేటువంటిది ఏంటంటే ఈ యొక్క చర్చ్ ఏజ్ ని మనం చూస్తాము. దాని తర్వాత 7 ఇయర్స్ అంటే ర్యాప్చర్ అయిపోయిన వెంటనే సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ మిగిలిపోయినటువంటి వారు అంటే అవిశ్వాసులు, రక్షణ పొందిన వారు ఏం చేస్తారు అనేటువంటిది ఈ 7 ఇయర్స్ ట్రిబులేషను. దాని తర్వాత మిలీనియం ఇయర్స్, 1000 ఇయర్స్ ఉండబోతుంది. దాని తర్వాత వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ఇది తీర్పు తీర్చేటువంటి దినము. ఎవరిది ఇది? అవిశ్వాసులకి. అలాగే బీమా సీట్ ఉంటుంది. ఈ 7 ఇయర్స్ టైంలోనే ఇక్కడ బీమా సీట్ పైన ఏమో హెవెన్ లోని బీమా సీట్ ఉంటుంది. ఇది రక్షణ పొందినటువంటి వారికి ఇక్కడ ఇచ్చేటువంటి బహుమానాలు సంబంధమైన విషయాలు ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవడానికి అంటే ఇది ఈ 7 ఇయర్స్ ని 3.5 ఇయర్స్ గా దీన్ని డివైడ్ చేసి బ్యాటిల్ ఆఫ్ గాగ్ అండ్ మాగోగ్, దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ అర్మగిద్దన్ యుద్ధము, ఇవన్నీ కూడా ఈవెంట్స్ జరుగుతూ వెళ్తున్నాయి అన్నమాట. అంటే ప్రీ మిలీనియం ఫ్యూచరిస్టిక్ వ్యూని మనం నమ్మేటువంటిది. దాని తర్వాత డానియల్ కూడా దాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేసినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత ఇంకా మనం చూస్తే దీన్నే అంటే ఇంకొంచెం క్లియర్ గా మనం అర్థం అవడానికి ఈ యొక్క విషయాలు మనం చూస్తే అంటే మనకు అర్థం అవడానికి నెబుకద్నెజర్ డ్రీమ్ అంటే డ్రీమ్స్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ద 4 బీస్ట్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఈ క్లారిటీ ఇవ్వడానికి కోసం ఏమవుతుందంటే ఆ చాప్టర్స్ ఏంటి, ఆ చాప్టర్స్ లో ఏమేమి ఆ అధ్యాయాల్లో ఏమేమి పవర్స్ లోకి రాబోతున్నాయి, వరల్డ్ పవర్స్ ఎలా ఉండబోతుంది, నియో బాబిలోనియన్, మాది పార్సిక, దాని తర్వాత గ్రీస్, దాని తర్వాత రోమన్, ఇలాగా ఏమవుతా ఉంది అనేటువంటిది ఈ 4 బీస్ట్ గురించినటువంటి ప్రాఫెసీ, ఇంటర్ప్రిటేషన్, ఈ డ్రీమ్, ఇదంతా పెద్ద సబ్జెక్ట్. కానీ మీకు జస్ట్ అంటే డానియల్ మనం ఎందుకు అర్థం చేసుకోవాలి, డానియల్ని మనం ఎక్సైల్ టైంలో ఎందుకు అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు మీకు నేను జస్ట్ బ్రీఫ్ గా నేను మీకు తీసుకుని వస్తున్నాను. ఇది అంటే వీటికి ఉన్నటువంటి అర్థం ఏంటి, దానికి ఉన్నటువంటి రాజ్యాలు ఏంటి, ఆ రాజ్యాలు ఎప్పుడు వస్తాయి, ఎలా పోతాయి, వచ్చిన తర్వాత ఏది శాశ్వతమైనటువంటి రాజ్యముగా ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. దాని తర్వాత మేజర్ గా డానియల్ అర్థం చేసుకోవడానికి 70 వీక్స్ అనేటువంటిది ఈ అంశాన్ని మనము కొంత క్లుప్తంగా మనం చూద్దాం. అంటే ఇది మనకి బాగా అర్థం అవడానికి ఈ 70 వీక్స్ డానియల్ ప్రాఫెసీని మనం చూడాలన్నమాట. వాట్ ఈస్ డానియల్స్ 70 వీక్ ప్రాఫెసీ? ఏంటి అసలు ఈ డానియల్ 70 వీక్స్ ప్రాఫెసీ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఎందుకు అంత పాపులర్ అయ్యింది ఆ టైంలో, లేకపోతే ఇప్పటికీ కూడా ఎందుకు అది పాపులర్ గా ఉంది అని అంటే ఇది ఫ్యూచరిస్టిక్ వ్యూ. ఇందా చెప్పాను కదా, ప్రీ మిలీనియం ఫ్యూచరిస్టిక్ వ్యూలో దేవుడు ఏమి చేయబోతున్నాడు, రాజ్యంలో నుంచి దేవుడు ఎలాంటి విషయాల్లోకి తీసుకుని రాబోతున్నాడు అనేటువంటి విషయాల్ని మనకి అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 70 వీక్స్ ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు హిబ్రూ క్యాలెండర్ మనం అర్థం చేసుకోవాలి. 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 డేస్ మన లెక్క ప్రకారంగా, మామూలు జనరల్ గా కూడా. అలాగే బిబిలికల్ లెక్క ప్రకారంగా కూడా మనం చూస్తే 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇయర్స్. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అంటే ఎలాగుంది అని అంటే వాళ్ళ యొక్క నెలలు ఎలా ఉంటాయి అనేటువంటి క్లారిటీ కూడా మనం ఇక్కడ చూస్తాం. మంత్, దాని తర్వాత నిసాను, దాని తర్వాత ఇయర్, సివాన్, దాని తర్వాత ఇలాగా వాళ్ళ యొక్క హీబ్రూ మంత్ లో
వారికి ఉన్నటువంటి లెంత్ ఆఫ్ డేస్ ఎలా ఉండబోతుందంటే 30 days 29. ఇక్కడ మనం చూస్తే 29, 30, దాని తర్వాత అంటే ఈ చెస్వం, దాని తర్వాత కిస్లేవ్ మాసాలు ఇలా ఉంటాయి మనకు. అది నెహెమియా చదువుతున్నప్పుడు కానీ ఎస్తేరు, ఎజ్రా ఇవన్నీ బుక్స్ మనం చదువుతున్నప్పుడు ఈ మాసాల పేర్లు అక్కడ రాస్తూ వస్తాయి. అంటే ఏమి డేట్స్ ఉన్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలంటే 1 week = 7 days ఒకటి, 1 week = 7 years మనం అర్థం చేసుకోవాలి. అది ఎక్కడ ఉన్నది అని అంటే కాంటెక్స్ని బట్టి అది 7 years లేకపోతే 7 days అనేటువంటిది అర్థం చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత బిబ్లికల్ రెఫరెన్స్ ఇంకా మనం చూస్తే జెనసిస్ 29-27లో ఉంటుంది. దానికి సంబంధించిన రెఫరెన్స్ 1 week = అనేటువంటిది 7 years. ఎలాగా యాకోబు తోటి దేవుడు ఎలా లాబాను ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు కాంటెక్స్ట్ లో వస్తుంది. అక్కడ 1 week = 7 years కాంటెక్స్ట్ లో ఉంటుంది అక్కడ. దాని తర్వాత సంఖ్యాకాండము 1 day = 1 year అని కూడా ఆ కాంటెక్స్ట్ లో రెఫరెన్స్ మనకు అర్థమయ్యేటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. దాని తర్వాత ఇంకా మనం చూస్తే ఎజికేలు 4:6 లేకపోతే 1 day = 1 year అనేటువంటిది కూడా మనకు అక్కడ రెఫరెన్స్ మనకి కోట్ చేసినటువంటి సందర్భాలు ఉంటా ఉన్నాయి. సో కాబట్టి ఈ యొక్క డానియల్ ప్రాఫెసీని మనం అర్థం చేసుకోవడానికి 9వ అధ్యాయం 24 నుంచి 29 వరకు చూస్తే తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము ఉండు వరకు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమునకు అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. ఇది 70 వారములు విధించబడినటువంటి రెఫరెన్స్ మనం చూస్తాము. అలాగే 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందును పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 3 మనము అండర్లైన్ చేసుకున్నాం, అంటే రెడ్ లెటర్ లో చేసుకున్నాం. 7 వారములు, 62 వారములు. చూసారా, అంటే ఒక్కొక్క కాంటెక్స్ట్ వచ్చేటకల్లా నెంబర్ మారుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ 70 weeks ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ రెఫరెన్సెస్ మనకి చాలా ఇంపార్టెంట్. సో 62 వారాల తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు, 7 వారాల తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు, దాని తర్వాత ఈ 70 వారాలు అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనము ఆ వీక్ ని ఎలాగ హీబ్రూ క్యాలెండర్ లో కానీ లేకపోతే హీబ్రూ కాంటెక్స్ట్ లో కానీ ఎలా ఉంటుందో మనం చూసాం. సో ఇంకా 62 వారములు జరిగిన పిమ్మట అనేది తర్వాత ఒక వారము ఈ ఒక వారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక వారము అనేకులకు నిబంధనను స్థిరపరచటకును, అర్ధవారమునకు బలి నైవేద్యమును, ఈ రెఫరెన్సెస్ అన్ని మనకి ఈ 70 week యొక్క క్లారిటీ మనకి తీసుకొస్తుంది. ఎందుకు ఇది తీసుకొచ్చామనంటే న్యూ టెస్ట్మెంట్ బుక్స్ లో ఎప్పుడు రాశారు అనేటువంటి విషయాలు క్లారిటీ మనకి ఇస్తే, ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ కానీ, ఆ ప్రకటన గ్రంథానికి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథానికి సంబంధించిన విషయాలు కానీ, ఆ క్లారిటీ గురించి మనకు ఒక్కొక్క బుక్ ని రాసినటువంటి టైం లైన్ మీకు ఇక్కడ పెట్టాం. వాస్తవానికి ఇక్కడ నీడ్ లేదు, కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంటే ప్రకటన గ్రంథానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ 70 weeks కాంటెక్స్ట్ లో దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటాము అనేటువంటి విషయాలు తీసుకొని రావడానికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ మనకి 70 weeks యొక్క చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మీకు ఇప్పటివరకు ఎంతమంది వరకు ఏమైనా అర్థమైపోయినా ఏం పర్వాలేదు. మనకి 62 వారాలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక వారం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఈ 62 ప్లస్ 1 week అంటే ఇది మొత్తం 70 వారాలు ఎలాగా దాన్ని విడదీశారు అనే దానికి ఈ రెఫరెన్స్ మాట. 7 weeks = 49 years ఒకటి, 62 weeks ఇందా చెప్పాం కదా 62 వారాలని, అది 434 సంవత్సరాలు. అది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి రాక ముందున్నటువంటి టైం లైన్ లోంచి మనం చూస్తాం. దాని తర్వాత ఈ గ్యాప్ ఏంటనంటే ఈ 1 week గురించి, అంటే 62 తర్వాత ఉన్నటువంటి గ్యాప్ ఉంది కదా, ఆ 1 week ఏంటనంటే దీన్ని చర్చ్ ఏజ్ అంటామాట, సంఘం యొక్క ఏజ్. ఇప్పుడు దీన్ని సంఘం ఏజ్ ఎన్ని రోజులు జరుగుతుంది అనేటువంటి విషయాలు మనకు తెలియదు. ఇంకా ఎన్ని రోజుల వరకు ప్రభువారు ఆగమనం అంటే మధ్యాకాశానికి ఎప్పుడు వస్తారు అనేటువంటిది మనకు తెలియదు. అందుకని దీన్ని గ్యాప్ కింద పెట్టేశారు అన్నమాట. దీన్ని ఈ 70 weeks లో ఈ యొక్క 62 years తర్వాత ఈ గ్యాప్ 1 year తర్వాత ఈ 1 year ఏంటంటే ఇందాక ట్రిబులేషన్ ప్రీమిలీనియం ట్రిబులేషన్ టైంలో చూసినటువంటి ఈ 1 year 7 years మాట. అక్కడ 1 week, ఈ 1 week 7 years, 3.5 years. సో దీన్ని ట్రిబులేషన్ టైం అంటాం మనం. ఇందాక అందుకని ఆ డయాగ్రామ్ చూశాను, ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీకు చూపిస్తున్నప్పుడు చాలా క్లియర్ గా మనకి 70 weeks గురించినటువంటి విషయాలు అర్థం. హిస్టారికల్ సెట్టింగ్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ ఏది లీన్ అయ్యి ఉంది అనేటువంటిది అర్థం అవ్వకపోతే ఏమవుతుందంటే గమ్మున మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అంట. సో అందుకని చాలా ఇంపార్టెంట్. ఏదవుతుంది AD 30లో యేసుక్రీస్తు ప్రభువారు రావడము, 33 ADలో క్రూసిఫిక్షన్, దాని తర్వాత అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనప్పటి నుంచి
మళ్ళీ ఆయన ఆగమనం వచ్చేంత వరకు కూడా దీన్ని గ్యాప్ గా ఉంటా ఉన్నది ఇది. సో జెరూసలేం డిస్ట్రక్షన్ ఇదంతా కూడా వచ్చేది ఏంటంటే ఈ కవరెంట్ క్లైమాక్స్ ఆఫ్ జూయిష్ హిస్టరీ 70th వీక్ లోకి వచ్చేదానికల్లా ఫైనల్ క్లోజింగ్ వచ్చి వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ఇందా చూపించిన ఇమేజ్ లో వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ లో అందరికీ రక్షణ పొందలేని వారు ఎవరైతే ఉన్నారో వారు అందరూ తీర్పులోకి వచ్చేటువంటి విషయాలు. సో ఈ 1 వీకే, ఈ 7 ఇయర్సే మనం ఏం చూస్తామంటే రక్షణ పొందిన వారు పైకి వెళ్ళిపోతాం మధ్యాకాశానికి. అది నేను చెప్పాను కదా, రాప్చర్ వచ్చినప్పుడు ఆగమనం, మనకేమో పైనకి వెళ్ళిన తర్వాత బహుమానము, ఇక్కడేమో ఉండేటువంటి ట్రిబులేషన్ టైం. ఇది గుర్తుపెట్టుకుంటే 70 వీక్ మనం చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనము కన్ఫ్యూజ్ ఏమీ అవసరం లేదు. ఇది కూడా సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి విషయాలు. 70 వీక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, చర్చ్ ఏజ్ ఎలాగుంది, దాని తర్వాత 1000 ఇయర్స్ మిలీనియం ఎలాగా, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేటువంటి 70 ఇయర్స్ క్యాప్టివిటీ. ఇది మనం ఇందాక దానియేలుకి ప్రవచనంలో ఉన్నటువంటి 70 సంవత్సరాల క్యాప్టివిటీ. ఇదంతా కూడా చాలా టైం లైన్ లో చాలా ఈజీగా జరుగుతున్నటువంటి క్రియేషన్ దగ్గర నుంచి ఫాల్, ఫ్లడ్, అబ్రహాము, మోజాక్, దాని తర్వాత పాలస్తీన్ కవనెంట్, డెవిటిక్ కవనెంట్, న్యూ కవనెంట్ దగ్గరికి వచ్చేదానికల్లా ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓహో అంటే ఈ 70 వీక్స్ ని ఇలా డివైడ్ చేయబడింది, ఓహో ఈ రేంజ్ లో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దీంతో మనం ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా చాలా వండర్ఫుల్ గా మనకి ఈజీగా అర్థమయ్యేటువంటి సోర్సెస్ మనకి ఇక్కడ బాగా దొరుకుతాయి. సో ఇది మనం ఇందాక మనం చూసినటువంటి విషయాలు. దాని తర్వాత ఎస్కేల్ కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఎస్కేల్ కూడా చూస్తే ఎస్కేల్ కూడా జోషియా, దాని తర్వాత జెహాజ్, జొహయాకీమ్, జొహయాచిన్, దాని తర్వాత జెడ్కయ, దాని తర్వాత బబులోనియన్ క్యాప్టివిటీ. మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు ఆల్రెడీ 586 BCకి వచ్చేదానికల్లా ఎజికేల్ టైం బబులోనియన్ లోకి తీసుకుని వెళ్ళారు. దాని తర్వాత డానియల్ టైంలోకి వచ్చేదానికల్లా డానియల్ రాస్తే హగ్గై, జకరియా ఏమో ప్రాఫిటికల్ బుక్స్ ని రాసినట్లుగా మనం చూస్తున్నాము. ఇదంతా మనం అర్థం చేసుకోవడానికి ఎజికేల్ ని మనం అర్థం చేసుకోవడానికి చూడాలి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ స్టేజ్. మనకి ఎక్సెల్ స్టేజ్ లో మనం ఫస్ట్ బబులోన్ క్యాప్టివిటీ, సెకండ్, థర్డ్ లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎజికేల్ లో మనం చూస్తే ఎజికేల్ అంటే ఎవరు? గాడ్ స్ట్రెంథెన్స్. ఎజికేల్ లైక్ జెరమియా వాజ్ బోర్న్ ఆఫ్ ఎ ప్రీస్లీ హెరిటేజ్. ఎవరు అసలు ఎందుకు వెళ్ళారు ఇద్దరు? ఇందాక నేను అదే ప్రశ్న వేశాను మీకు ముందే. అంటే ఎందుకు ఇద్దరు వెళ్ళవలసి వచ్చింది అని అంటే దేవుడు వారి ప్రజల్ని ఆ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను జ్ఞాపకం చేయడానికి దానియేలుని ఇటు రాజు దగ్గర ఇటు ప్రజలకి రాయించడానికి కొరకు దేవుడు తీసుకుని వెళ్తే, ఎజికేల్ ఏమో ప్రజల దగ్గర రాజు దగ్గర కూడా వారు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేటువంటి విషయాల్ని చాలా చక్కగా క్లియర్ గా తీసుకుని వచ్చినటువంటి విషయాలు మనం చూస్తాం. దాని తర్వాత 9 years after Daniel was taken and 11 years before the Jerusalem fall. యెరూషలేము మొత్తం నెబుకద్నెజర్ వచ్చి పడే ముందుకి అంటే మొత్తం కూలిపోయే టైం కల్లా వీరు పూర్తిగా వెళ్ళినట్టుగా మనము చూస్తాం. వీళ్ళని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ద డార్కెస్ట్ డే ఆఫ్ ఎజికేల్ 2 things ఉన్నాయి, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద ఫాల్ ఆఫ్ జెరూసలేం 24వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. యెరూషలేము కూలిపోవడము, పతనమైపోవడము, సమూలంగా నాశనం చేయడము. మూడోసారి వచ్చినప్పుడు నెబుకద్నెజరు సమూలంగా నాశనం చేసి దాన్ని కాల్చేసి బంగారము, వెండి వస్తువులు, ఆభరణాలన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతాడు. అంటే ఈ యొక్క ప్రవచనము ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అన్నమాట. దాన్ని ఈయన ఈ కేసులో మనం చూస్తాం. దట్ డెత్ ఆఫ్ హిజ్ బిలవ్డ్ వైఫ్, ఆమె తన భార్య కూడా చనిపోయినటువంటి విషయాలు ప్రవచనాత్మకంగా ముందే చాలా క్లియర్ గా దేవుడు ఎస్కేల్కి చెప్తాడు అన్నమాట. ఈ చెప్పిన విషయాలు కూడా ఏడొద్దని చెప్తాడు. ఇవన్నీ కూడా మనం బుక్ లోకి వెళ్తే మనం చూస్తాం. మీకు జస్ట్ ఓన్లీ అవుట్లైన్, దాని తర్వాత మనం చూసేటువంటి విషయాలు. ఇది ఇజ్రాయెల్ అషీరియన్ క్యాప్టివిటీలోకి తీసుకుని వెళ్ళిపోయిన విషయాలు. దాని తర్వాత జూడా బబులోన్ లోకి తీసుకెళ్ళిన విషయాలు. అయితే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనకకి రాలేదు. లాస్ట్ టైం మీకు చెప్పాను నేను, కింగ్స్ టైంలోనే జూడా వచ్చేటప్పటికల్లా 70 years బబులోన్ క్యాప్టివిటీలో నుంచి మళ్ళీ బయటికి వచ్చినటువంటి విషయాలు మనం చూస్తామట. ఇది ఎజికేల్ యొక్క మొత్తము ఓవరాల్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుడు మహిమ ఎలాగా పరచబడతాడు, మహిమ ఎలా పొందుతాడు అనేటువంటి విషయాలు ఆ యొక్క ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్, దానికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం. మేజర్ లెసన్స్ ఏమన్నా మనం నేర్చుకుని ఏమైనా ఉన్నాయి ఎజికేల్ నుంచి అంటే, ఒకటి ఏంటంటే ద గ్లోరీ అండ్ మెజెస్టీ ఆఫ్ ద లార్డ్ ఫస్ట్ చాప్టర్ లో మనం చూస్తాము. దాని తర్వాత ఎజికేల్స్ కాల్ అండ్ కమిషన్, ఆయన పిలువబడ్డము, దేవుడు ఏ పని కొరకైతే అప్పగిస్తున్నాడో దాన్ని చూస్తాం. అలాగే మెస్సియానిక్ ప్రాఫెసీస్ 11th chapter లో చూస్తాము, 17వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో, 34వ అధ్యాయంలో, 36వ అధ్యాయంలో, 37, 38, 47 అధ్యాయాల్లో కూడా మెస్సియానిక్ ప్రాఫెసీ అంటే యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచన సంబంధమైన అధ్యాయాలుగా వాటిని మనము చూడొచ్చు. నేర్చుకోవడానికి కూడా మనకి చాలా ఉంటది. దాని తర్వాత ఫ్యూచర్ రెస్టరేషన్ లో కూడా మనం చూస్తే విషయాలు, అంటే దేవుడు ఎలాగ మళ్ళీ వాళ్ళని
దేవుడు ఎలాగా దేవుడు ఎలా తీసుకుని వస్తాడు మళ్ళీ వెనకకి. దాని తర్వాత ఈ యొక్క దేవుడు తీసుకొచ్చేటువంటి విషయాల్లోకి ఫ్యూచర్లోంచి దేవుడు ఎలా తీసుకొస్తున్నాడు అనే అధ్యాయాలు 37, 48 అధ్యాయాలు మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ క్లారిటీకి మనం యాక్చువల్గా కొంచెము క్లారిటీగా నేను మీకు చెప్తాను, మీరేమీ కంగారు పడవలసిన విషయం లేదు. వెంటనే మీకు అంటే ముందు కాంటెక్స్ట్ ని చెప్తే మీకు అప్పుడు అర్థమవుతుంది అనేది నేను దాంట్లో ఉంటాం. సో ఫ్యూచర్ రెస్టరేషన్ లో 37 అధ్యాయాలు 48 అధ్యాయాల్లో మనము వెనకకి దేవుడు ఎలా తీసుకొస్తాడు అనేటువంటి విషయాల్ని ఎజికేల్కి దేవుడు బయలుపరిచిన విషయాలుగా మనం చూస్తామండి. దాని తర్వాత ఈ 70 సంవత్సరాల గురించినటువంటి కన్ఫ్యూజన్స్ చాలా మందికి ఉంటాయి వాస్తవానికి. అంటే చాలా మంది చాలా రకాలైనటువంటి థీరీస్ చెప్తారు, చాలా మంది చాలా రకాలైనటువంటి విషయాలని చూపిస్తారు వాస్తవానికి. కానీ మనకి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ ఎక్సైల్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డానియల్ ప్రాఫెసీస్ మేజర్గా 1 to 6 చాప్టర్స్లో ఏమో పర్సనల్ లైఫ్ చూస్తే 7th చాప్టర్ దగ్గర నుంచి ఏమో ప్రాఫిటికల్ అట్రెన్సెస్ లేదా ప్రాఫిట్ దేవుడు ఎలాగా మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలాగా భవిష్యత్తు గురించిన విషయాలు చూపిస్తున్నాడు అనేటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సైల్ టైంలో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇర్మియాకి ఏదైతే ప్రవచనం చేశాడో ఆ ప్రవచనము 70 సంవత్సరాలు చెరలోకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీకు. అంటే రాజుల గ్రంథంలో కూడా మీకు నేను చాలా విషయాలు క్లియర్గానే చెప్పాను. ఏంటది అని అంటే దేవుని ఆరాధించడంలో కానీ, దేవునికి విధేయత చూపించడంలో కానీ, దేవుణ్ణి అంటే ఫైనల్ అంటే అల్టిమేట్ రియాలిటీ ఎవరు అనేటువంటి గ్రహింపు దేవుడి వైపుగా కాకుండా వారి పర్సనల్ ఎజెండా వైపు ఉంటే దేవుడు ఏం చెప్తా వస్తున్నాడంటే ప్రాఫిట్స్ తోటి, అయ్యా మీరు మీ జీవితాలు మార్పు చేసుకోవాలి, మీ జీవితాలు చాలా అంటే దేవుని వైపుగా లేవు కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుని వైపుకి మీరు రండి అనేటువంటిది ప్రవచనాలు ప్రవక్తలు వెళ్ళి చెప్తున్నప్పుడు వారు కొంతమంది మాత్రమే దేవుని కొరకు రోషంగా పౌరుషంగా జీవించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతము వారి వారి సొంత విషయాలకే వారు జీవించినట్టుగా మనం చూస్తాం. అది ఆ క్లారిటీ తోటే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు 70 years వీళ్ళని తీసుకుని వెళ్తాడు. ఎప్పుడైనా సరే శ్రమ కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేజర్గా దేవుడి వైపు నుంచి వచ్చేవి ఏంటంటే మనల్ని ట్యూన్ చేయడానికే, మనల్ని ప్రూన్ చేయడానికి, అంటే మనల్ని మౌల్డ్ చేయడానికి, మనల్ని ట్యూన్ చేసి చక్కగా ఆయన వైపుకి తీసుకురావడానికి. ఇది ఒక రీజన్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ లో వన్ రీజన్ ఏంటంటే మనల్ని ట్యూన్ చేసి ఆయన వైపుకి ఆకర్షించడానికి. ఇది మొదటి. రెండోది ఏంటంటే కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనము కూడా అంటే ఆ విషయాల్లో దేవుడు మనల్ని ఇంకా మౌల్డ్ చేస్తూ ఉండగా, మౌల్డ్ చేసి చక్కగా బలపరిచి దేవుని వైపుకి ఇంకా ఎక్కువగా లీన్ అవ్వడానికి కూడా దేవుడు ఇస్తాం. ఇది మేజర్గా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. శిక్ష ఎందుకు ఇస్తాడు అనేది ఆయన వైపుగా రావడానికి. ఇది మాత్రం 70 years అనేటువంటిది డానియల్ ప్రాఫెసీ గురించినటువంటి విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు కన్ఫ్యూజింగ్ చెందేది కాదు. ఇది ఫ్యూచరిస్టిక్ ప్రీ మిలేనియంలో ఎలా జరగబోతుంది, భవిష్యత్తులో ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుంది అనేటువంటిది దేవుడు ఆల్రెడీ ముందుగానే దానియేలుకి చాలా స్పష్టంగా జరిగేటువంటి ఈవెంట్స్ అన్ని కూడా ఇక 70 weeks ఆఫ్ ప్రాఫెసీలో మనము చూస్తాం. ఇది యాక్చువల్గా ఇది దీంట్లో మీకు చెప్పేది కాదు, కానీ మీకు టచ్ చేయాలనేటువంటి ఒక తలంతోటి ఇది టచ్ చేశాను. యాక్చువల్గా అది ఓన్లీ 70 weeks అనేటువంటిది ఒక టోటల్ సబ్జెక్ట్, మళ్ళీ అదంతా వేరేగా మనం కూడా దాన్ని చూడొచ్చు టైం తర్వాత ఉన్నటువంటి టైమ్స్లో. మీకు జస్ట్ అంటే డానియల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది సర్వేలో మీకు అంటే హిస్టారికల్ సెట్టింగ్లో ఈ సెట్టింగ్లో ఇలా ఉంది అనేటువంటి విషయాలు మీకు చూపిస్తవచ్చు అన్నమాట. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపరంగా ఉండేటువంటి విషయాలనే మాత్రమే తీసుకొని వచ్చారు. దాని తర్వాత ఇంకా మనం కొంచెం ముందుకెళ్దాము. విజన్ ఏస్కేల్లో ఉన్నటువంటి విజన్స్ ఉన్నాయి. దీంట్లోని చాలా రకాలైనటువంటి విజన్స్ చూస్తాము. అవన్నీ ఈ యొక్క ఆకారాలు, మనిషి ఆకారము, దాని తర్వాత యుద్ధ ఆకారము, పులి ఆకారము, ఇలాగా ఒక్కొక్క విజన్ ని దేవుడు ఏస్కేల్కి చూపిస్తూ ఆ విజన్స్ కి ఒక అర్థాన్ని చెప్తూ దాంట్లో ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేటువంటి విషయాల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. రింగ్స్ చూపిస్తాడు, దాని తర్వాత రెయిన్బో చూపిస్తాడు. ఇవన్నీ కూడా అంటే భవిష్యత్తులో జరిగేటువంటి విషయాల్ని చాలా క్లియర్ గా ముందుగానే దేవుడు మాట్లాడినటువంటి విషయాల్ని మనకు అక్కడ చూపిస్తాడు. విజన్ ఆఫ్ గాడ్ అని మనం అంటామంట. 8th చాప్టర్కి వచ్చేసరికల్లా చాలా స్పష్టంగా మందిరం గురించి, దాని తర్వాత బలి గురించి, అర్పణల గురించి, వాటి గురించి, దాని తర్వాత ఫైనల్ గ్లోరీ గురించి అవన్నీ కూడా దేవుడు ఏజ్కేల్కి చూపిస్తూ ఉంటాడు. అంటే వీరు వెళ్ళినటువంటి చెరలో ఉన్నటువంటి టైం అంతా కూడా 70 years దేవుడు వండర్ఫుల్ గా వారితో మాట్లాడి ప్రజల పక్షంగా, దాని తర్వాత రాజు పక్షంగా, అంటే వీరు ఏమేం చేశారు వీళ్ళు ఇలాగా అనేటువంటి విషయాలు వారు దేవుని వైపుగా మళ్ళీ తీసుకురావడం కొరకు
మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా హెజ్కేల్ కానీ డానియల్ కానీ చేసేటువంటి విషయాలు. ఇది అక్కడ వరకు మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకు చాలా వరకు ఉంటుంది. ఇక్కడ ఇంకా ఫైనల్ గా ఏం చూస్తామంటే 6 స్పెషల్ విజన్స్ ఫ్రమ్ హెజ్కేల్. 6 ప్రత్యేకమైనటువంటి దర్శనాలు కలుగుతాయి. ఏమిటి? మొదటి దర్శనం ఏంటంటే విజన్ ఆఫ్ ద చెరూబియం అంటాం, విజన్ ఆఫ్ గాడ్ అంటాం, స్టార్టింగ్ విజన్. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ లోనే మనకి కనబడుతుంది. రెండోది ఏంటంటే విజన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ స్క్రోల్. ఇక చుట్టతోటి ఉన్నటువంటి ఒక విజన్ ని ఆయన చూపిస్తాడు. దానికి 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే మూడోది ఏంటంటే విజన్ ఆఫ్ ప్లెయిన్, ఒక ప్లెయిన్ ప్రాంతాన్ని చూపిస్తాడు 3వ అధ్యాయంలో. విజన్ ఆఫ్ జెరూసలేం 8th చాప్టర్ దాకా మీకు చెప్పాను కదా నేను. 8th చాప్టర్కి వచ్చేసరికల్లా ఏం జరగబోతుంది, ఎలాగ ఉండబోతుంది, దేవుడు మళ్ళీ ఎలాగా మహిమలోకి తీసుకుని వస్తాడు అనేటువంటి విషయాల్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. దాని తర్వాత విజన్ ఆఫ్ డ్రై బోన్స్. ఇది మనకి చాలా సార్లు మెసేజెస్ మనం వింటాం. 37వ అధ్యాయంలో హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే నాకేం తెలియను అంటే దేవుడు మళ్ళీ ఆ ప్రవచనం ఇవ్వగానే ఎలాగొచ్చి ఒక మైటీ సైన్యం కింద ఎలా జరగబోతుంది అనేటువంటి విషయాల్ని దేవుడు ముందుగానే చూపించిన విషయాలు జ్ఞాపకం చేస్తాడు. 6వ విజన్ చూస్తే విజన్ ఆఫ్ ద న్యూ టెంపుల్. ఇందా చెప్పాను కదా, కొత్త మందిరము. ఆ మందిరంలో మళ్ళీ మహిమ, ఆరాధన, ఇవన్నీ దేవుడు ఎలాగ స్థాపించబోతున్నాడు అనేటువంటి విషయాల్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఇది మనకి మేజర్ గా ఉండేటువంటి విషయాలు. సింబాలిక్ సైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇంకా మీకు నేను ఇస్తాను, తర్వాత మీరు వర్కౌట్ చేయొచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి పెద్ద పెద్ద మళ్ళీ సబ్జెక్ట్స్. సైన్ ఆఫ్ బ్రిక్, సైన్ ఆఫ్ ప్రాఫిటిక్ పోస్టరు, దాని తర్వాత సైన్ ఆఫ్ ఫామైన్, దాని తర్వాత సైన్ ఆఫ్ నైఫ్ అండ్ రేజర్. ఇదంతా కూడా అంటే దాంట్లో మేజర్ అక్కడ సైన్ ఏంటి, దానికి టీచింగ్ ఏంటి. టీచింగ్ ఏంటంటే యెరూషలేము సైన్ ఆఫ్ బ్రిక్ అంటే ఏంటంటే యెరూషలేం పడిపోతుంది, లేదా నాశనం అయిపోతుంది, లేదా కూలిపోతుంది. దాని తర్వాత డిస్కంఫర్ట్ ఆఫ్ క్యాప్టివిటీ. వెళ్ళిన తర్వాత వారు ఎలాగైతే వాళ్ళు సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటారు. దాని తర్వాత డిప్రవేషన్ ఆఫ్ క్యాప్టివిటీ. దాని తర్వాత అట్టర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సిటీ. దాని తర్వాత రిమూవల్ టు అనదర్ ల్యాండ్. ఇది సైన్ ఆఫ్ హౌస్ మూవింగ్ అనగానే అక్కడ ఒక సైన్ చూపించినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వేరే ప్రాంతానికి చెరలోకి వెళ్ళేటువంటి దానికి సంబంధించినటువంటి టీచింగ్. దాని తర్వాత బెబిలోను, ద క్యాప్చర్, దాని తర్వాత జడ్జ్మెంట్. ఇలాగ ఒక్కొక్క ప్యాసేజ్ కి సింబాలిక్ సైన్స్ ని అక్కడ దేవుడు హెజ్కేల్కి చూపించి ఆ విషయాలు ముందుగానే బయలుపరిచి ఏం జరగబోతుంది, వీరు ప్రజలకు ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటి విషయాల్ని అక్కడ మనకి మేజర్ గా జ్ఞాపకం చేస్తాడు. ఇదంతా 3 మెయిన్ పాయింట్స్. అంతా మనము మేజర్ గా బుక్ అంతట్లోనే మనం మేజర్ గా చూడవలసినటువంటి ముఖ్యమైన 3 ఏంటంటే పాపము, సిన్ బ్రాట్ ద పీపుల్ టు ఎక్సైల్. మొదటి ఇందాక నుంచి మనం అదే మాట్లాడుకున్నాం. ద పీపుల్ మస్ట్ రిపెంట్ అండ్ రిటర్న్ టు గాడ్. ఏంటి అని అంటే ప్రజలు మార్పు చేసుకొని పశ్చాత్తాపడి దేవుని వైపుకి మళ్ళీ ఈ 70 సంవత్సరాల్లో మేజర్ గా ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ అది హెజ్కేల్ ద్వారాగా దేవుడు చూపించిన, లేదా డానియల్ ద్వారాగా భవిష్యత్తు ప్రణాళికను చూపిస్తున్నప్పటికీ కూడా దేవుడు కోరుకునేది, లేదా మన నుంచి కూడా కోరుకునేటువంటి విషయాలు ఏంటంటే దేవుడి వైపుగా మళ్ళడం అనేటువంటి. పాపం ఏం చేస్తుంది అంటే అది బానిస బ్రతుకులోకి తీసుకుని వెళ్తుంది అనేటువంటిది మొదటి మేజర్ పాయింట్ మనకి హెజ్కేల్ నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్. రెండోది ఏంటంటే ద ఎక్సైల్ వుడ్ లాస్ట్ ఫర్ 70 years. ఫాల్స్ టీచర్స్ ప్రీచ్డ్ ఎర్లీ రిటర్న్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధ బోధకులు ఉన్నారు ఆ టైంలో కూడా. ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అప్పుడు కూడా అబద్ధ బోధకులు, అబద్ధ సిద్ధాంతాలు అవన్నీ కూడా అప్పుడు కూడా ఉంటా ఉండేవి. వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు మేజర్గానంటే 70 సంవత్సరాలని ఇర్మియా ప్రవచనం చేస్తే ఈ ప్రవక్తలు ఏం చేశారంటే లేదు 70 సంవత్సరాలు కాదు, ఇంకా చాలా త్వరగానే మనము వెనక్కి వచ్చేస్తాము, బయటకు వచ్చేస్తాము అని వాళ్ళు చెప్తారు. అంటే రాంగ్ హోప్ని కలగజేస్తారు. హోప్ అంటే ఏంటి? నిరీక్షణ. అంటే త్వరగా వచ్చేస్తారు అని అనగానే ప్రజలకు ఎలా ఉంటుంది? ఓహో, అంటే మనము వెళ్తాము మళ్ళీ వచ్చేస్తాము అంట, త్వరగానే వచ్చేస్తాము అనుకుంటాం. అంటే రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ హోప్ని ఇస్తారు. కానీ జెరమియా లేదంటే మనకు ఇప్పుడు డానియల్ మనం చూసినటువంటి 70 వీక్స్ ఆఫ్ ప్రాఫెసీ ఇవన్నిట్లోనూ ఏంటి ఉన్నది అని అంటే వారు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా వారు ముందు నుంచి ఎంఫసైజ్ చేసేది ఏంటంటే 70 సంవత్సరాలు. సో అబద్ధ బోధకులు, అబద్ధ విషయాలు చాలా ఆదరణకరంగా ఉంటుంది. అంటే వినడానికి వినసొంపుగా ఉంటుంది, మనసుకి కొంచెం శరీరానికి హాయిగా ఉంటుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటి అంటే దేవుని వాక్యమే ఫైనల్ అథారిటీ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ఫైనల్ అథారిటీ, దేవుని యొక్క శాసనమే మనకి ఫైనల్ గా మనం చూసేటువంటి విషయాలు. అది మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. దాని తర్వాత మూడోది ఏంటంటే దేర్ వుడ్ బి ఎ ఫ్యూచర్ రెస్టరేషన్ అండ్ బిలీవింగ్ రిమనెంట్. అద్భుతమైన విషయం అండి హెజ్కేల్లో కానీ డానియల్లో కానీ. రెండు అంటే ఎక్సైల్ టైంలో ఉన్నటువంటి ఈ 2 బుక్స్ లో మేజర్ గా మనం చూసేటువంటిది ఏంటంటే దేవుడు భవిష్యత్తులో మళ్ళీ తిరిగి సమకూరుస్తాడు.
వీళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని శిక్షించి 70 సంవత్సరాలు శిక్షకు అనుభవింపజేసి మళ్ళీ వెనకకి తీసుకొచ్చినప్పుడు దేవుడు మళ్ళీ సమకూరుస్తాడు వాళ్ళని. ఆ రెమనెంట్ ఉన్నారు, బిలీవింగ్ రెమనెంట్ ఉన్నారు అనేటువంటిది మనకి నమ్మకమైన వారు ఉంటా ఉన్నారు. వెనకకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలాగ ఉండబోతా ఉన్నారు అనేటువంటి విషయాలు మనకి జ్ఞాపకం చేస్తారు. ఇది ఎక్సైల్లో మేజర్గా ఉన్నటువంటి డానియల్ బుక్లో కానీ ఏస్కేల్ బుక్లో కానీ మనం చూసేటువంటి మేజర్ కాంట్రిబ్యూషన్ మనం దీంట్లో చూస్తాం. ఇది మనకి ఇక్కడ వరకు మేజర్గా అర్థం అవ్వాలి. మీకు ఏం అర్థం అవ్వలేదు, లేకపోతే కన్ఫ్యూజింగ్గా ఉంది, క్లారిటీ లేదు, లేకపోతే ఇంకా క్లారిటీ కావాలి అని అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రీ ఎక్సెల్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెల్ గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత పోస్ట్ ఎక్సెల్. ఈ మూడు మనం గుర్తుపెట్టుకునేది. వీటిలో ఉన్నటువంటి జరిగిన ఈవెంట్సే నేను మీకు చూపిస్తున్నాను. ప్రీ ఎక్సెల్లోనేమో ఆదికాండం దగ్గర నుంచి మనము దగ్గరగా ఉన్నటువంటి గ్రంథాల్లో మేజర్గా ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ కింగ్స్ టైం వరకు ఏం జరిగింది అనేటువంటిది, ప్రాఫెసీస్ ఎలా వెళ్ళారు అనేటువంటి విషయాలు చూపించారు. వాళ్ళు వెళ్తారు అనేది రాజుల కాలంలో ఉన్నప్పుడు ప్రవక్తలు వెళ్ళి రాజులకు చెప్పారు, ప్రజలకు కూడా చెప్పారు, కానీ వారు వినలేదు. ఆ వినలేని కారణం వల్ల ఇశ్రాయేల్ ప్రజలు 724 BCలో అసీరియల చేత పట్టబడితే, ఇక్కడేమో బబులోనియన్ క్యాప్టివ్ వచ్చి నెబుకద్నెజర్ వచ్చి 3 ఫేజెస్లో వాళ్ళు రావడము, వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోవడం. ఇది మనకు చూస్తాం. ఇది మేజర్గా ఇక్కడ వరకు మనం ఎక్సెల్ వరకు మనం గుర్తుపెట్టుకునే విషయాలు. దాని తర్వాత ఇప్పుడు మనము పోస్ట్ ఎక్సెల్లోకి చెర నుండి వచ్చిన తర్వాత, అంటే పోస్ట్ ఎక్సెల్ టైం అంటాం దీన్ని. మనం ఆల్రెడీ మనము ఇంతకుముందు చూసుకున్న అవుట్లైన్లో నుంచే మనం వెళ్తున్నాం. 6 పుస్తకాలు ఉన్నాయి దీంట్లో. ఒకటేమో చరిత్ర గ్రంథాలు సంబంధమైన విషయాలు, మనకేంటంటే అది ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. దాని తర్వాత చరిత్ర గ్రంథాలు అయిపోయిన తర్వాత ప్రవచన గ్రంథాలు. అవేంటి అని అంటే హగ్గయి, జకర్యా అండ్ మలాకి. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, అంటే మీరు కన్ఫ్యూజింగ్ అయ్యేటువంటి విషయాలు కాదు. చెర ముందున్నటువంటి పుస్తకాలు, చెరలో ఉన్న పుస్తకాలు, చెరలో ఉన్నప్పుడు ఇది మనం చదువుతున్నప్పుడు డానియల్ చదువుతున్నాం అనుకోండి, ఒకవేళ అంటే ఇది ఎప్పుడు రాయబడింది అంటే, యూదులు చెరలోకి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాల కాలమానంలో దీనిని దేవుడు డానియల్కి రాయించాడు, డానియల్ ద్వారా రాయించాడు అని మనకు గుర్తు. దాంట్లో 70 వారాల యొక్క ప్రవచనము మేజర్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది అనేటువంటి విషయాలు చెప్పాడు అనేది మనకు అర్థం. అలాగే చెర నుండి వచ్చారు ఇప్పుడు మాట. అంటే ఈ 70 years అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నారు వీళ్ళు. ఇందాక మ్యాప్లో మీకు చూపించాను. ఇశ్రాయేల్ ఏమో వెళ్ళిపోయారు, ఇంకా అటే ఉండిపోయారు. కానీ జూడా ట్రైబ్ మాత్రము బబులోనికి వచ్చారు, మళ్ళీ 70 years తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఇది మనకి గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీగా మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటా ఉంటుంది. అది మేజర్గా. దాని తర్వాత 10 భాగం మనకు తెలిసిందే, మనం తర్వాత వెళ్తాం అక్కడికి. టైం ఉన్న పరిస్థితిని బట్టి ఎంత టైం ఉంది అనేటువంటి విషయాలు చూస్తాం. ఇప్పుడు రిటర్న్ స్టేజ్లోకి వచ్చామంట. ఎక్సెల్ స్టేజ్ అయిపోయింది, రిటర్న్ స్టేజ్లోకి వచ్చాం. రిటర్న్లో తిరిగి వచ్చే దశ అంటాం దీన్ని. అంటే వెనకకి రిటర్న్ వస్తున్నారు, కమింగ్ బ్యాక్. అంటే శుభ్రంగా ట్రీట్మెంట్ అయింది, చక్కగా చాలా విషయాలు అక్కడ నేర్పించాడు దేవుడు, ప్రవక్తల ద్వారా నేర్పించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా నేర్చుకున్నారు, మళ్ళీ తిరిగి వస్తున్నారు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉన్నారు. వాస్తవానికి తిరిగి వచ్చేటప్పుడు ద ఫస్ట్ రిటర్న్ ఎప్పుడనంటే 535 BCలో మొదటి తిరుగు ప్రయాణం. ఇది క్రీస్తు పూర్వము. ఎవరు లీడర్షిప్ అని అంటే జెరుబాబెల్ యొక్క లీడర్షిప్లో వస్తున్నారు అన్నమాట. వెనకకి 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, జెరుబాబెల్ యొక్క లీడర్షిప్. సో ఈ జెరుబాబెల్ యొక్క లీడర్షిప్లో సెకండ్ రిటర్న్ ఎప్పుడు అని అంటే మళ్ళీ, అంటే ఒక ఫేజ్ వాళ్ళు వచ్చేసారన్నమాట. సెకండ్ మళ్ళీ వస్తున్నారు, ఎందుకంటే వెళ్ళినది 3 ఫేజ్లు వెళ్ళారు, వచ్చేది కూడా 3 ఫేజ్లు వస్తారన్నమాట. సో సెకండ్ రిటర్న్లో 458 BCలో వచ్చారు వీళ్ళు. ఇది రెండవ తిరుగు ప్రయాణం అంటాము. ఇక్కడ ఎవరు వచ్చారు అంటే ఎజ్రా వచ్చాడు. ఈ ఫస్ట్ జెరుబాబెల్ వచ్చాడని చెప్పాం కదా. జెరుబాబెల్ రాగానే ఏం స్టార్ట్ చేస్తాడంటే మందిరం కూల్చేసాడు కదా, మనం ఆల్రెడీ చూసాము. థర్డ్ వచ్చినప్పుడు అంటే మూడోసారి నెబుకద్నెజర్ వచ్చి ఎరుషలేంలో దేవాలయంలో ఉన్నటువంటి వస్తువుల్ని పట్టుకొని వెళ్ళిపోయి అక్కడంతా కూల్చేసి కాల్ చేసినట్టుగా చూస్తాం మనం. జెరుబాబెలు ఫస్ట్ రాగానే స్టార్ట్ చేసింది ఏంటంటే, మందిరం లేదు, మాకు ఆరాధన చేయడానికి లేదు. ఎందుకనంటే 70 సంవత్సరాలు అన్య ప్రాంతంలో అన్య రాజు దగ్గర అన్య ఆచారాలలో వాళ్ళు కొంతమంది వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళు చాలా హోలీగా ఉన్నటువంటి వారు, ఆ సాంప్రదాయాల్లోకి వెళ్ళని వారు. ఎందుకంటే దానియేలు కూడా మనం చూస్తాం, ఆహారం తినకుండా వారి యొక్క విషయాల్లోకి వెళ్ళిపోకుండా తను రిజాల్వ్ చేసుకుని పరిశుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం యూదులు. అలాగే వీళ్ళు కూడా ఉన్నవారు. వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళ మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే, అరే మాకు 70 సంవత్సరాలు మాకు ఏమి లేదు, మందిరం లేదు, 70 సంవత్సరాలు మాకేమి లేదు, ఆరాధన లేదు,
70 సంవత్సరాలు ఏమి లేదు, బలులు లేవు, అర్పణలు లేవు, ఇవేమీ లేవు మాకు. సో అన్య ప్రాంతంలో అన్య రాజు దగ్గర అన్య భాషలు మాట్లాడుకుంటూ మేము జీవించాము. మాకు ఇప్పుడు ఏం కావాలనంటే మేము నిజమైన దేవుడిని మేము ఆరాధించాలి. నిజమైన దేవుడు, మా దేవుడైనటువంటి యెహోవాను మేము పొగడాలి లేదా పూజించాలి అనేటువంటిది వీళ్ళకి మంచిగా ఉన్నటువంటి ఆలోచన మంచిదే. చాలాసార్లు మనకి కూడా చాలా ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి మనకి కూడా. కానీ ఎప్పుడు ఆ ప్రాబ్లం అవుతుంది అంటే క్రియారూపకంగా పెట్టినప్పుడే మనకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి అదే ప్రాబ్లం అయింది. ఆలోచన ఉండడం తప్పు కాదు, మంచి ప్లాన్స్ వేసుకోవడం తప్పు కాదు, మంచి సెట్లో ఉండడము తప్పు కాదు. కానీ ప్రాబ్లం ఏంటి అనంటే ఎప్పుడైతే అంటే థాట్ని వర్క్లోకి పెడతామో, రియాలిటీలోకి తీసుకుని వస్తామో అప్పుడే ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ జెరుబ్బయలు ఫస్ట్ రిటర్న్లో వచ్చినప్పుడు తను మందిరం విషయమై స్టార్ట్ చేసి చక్కగా వాళ్ళందరిని ఎంకరేజ్ చేసి మందిరం కట్టడానికి తీసుకొని వస్తాడు. నెక్స్ట్ వెంటనే ఎజ్రా వచ్చాడు. ఎజ్రా వచ్చేటప్పటికల్లా ఎజ్రా రాగానే నెక్స్ట్ వచ్చే సెకండ్ రిటర్న్లో ఎజ్రా రాగానే మందిరము దాని తర్వాత ఇవన్నీ కూడా పనులన్నీ ఆగిపోయినట్టుగా చూస్తాడన్నమాట. అప్పుడు మళ్ళీ ప్రజల్ని ప్రేరేపించి వాక్యాన్ని చెప్పి వాక్యం ద్వారాగా వాళ్ళకి మళ్ళీ మారు మనసులోకి నడిపించి ప్రజలు ఇక పరిస్థితులు అర్థం చేసుకునేటట్టుగా తీసుకొని వస్తాడు. వాళ్ళు పశ్చాత్తాపడతారు, కన్నీటితో ఏడుస్తారు. 3 జాములు అని ఉంటుంది మనకి చదువుతాం. తర్వాత చాలాసార్లు చదివిన సందర్భాలు ఉన్నాయి. 3 జాములు వాళ్ళు ఎలా చేశారు, 3 జాములు ప్రార్థన చేశారు, 3 జాములు వాళ్ళు ఒప్పుకున్నారు, 3 జాములు కన్నీటితోటి ఇలాగా కన్విక్ట్ అయ్యారు అనేటువంటి విషయాలు ఉంటాయి. అంటే ఇలాగా వారు వాక్యాన్ని ఎప్పుడైతే మళ్ళీ వినడం ప్రారంభించారో వాళ్ళు తిరిగి ఆ కన్విక్షన్లోకి వచ్చారు. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కూడా ఈ లాక్డౌన్ మనం అంటే జస్ట్ సింపుల్ అండర్స్టాండింగ్ కొరకు నేను ఈ థాట్ తీసుకొస్తున్నాను. ఈ లాక్డౌన్ దాని తర్వాత ఈ జూమ్ క్లాసెస్ ఇవన్నీ చాలా గొప్పగా అయిపోయినాయి. 6-7 నెలల వరకు అయిపోయినాయి. ఇప్పుడు అందరూ ఓపెన్ అయిపోయినాయి. కానీ ఇంకా కొంతమంది వాస్తవానికి ఓపెన్ అయిన వెంటనే ఎంత ఆసక్తిగా రావాలి, ఓపెన్ అయిన వెంటనే ఎంత అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎంత అంటే దేవుని వైపుగా వారు ఎంత ఆసక్తితోటి అరే ఇన్ని నెలలు మాకు 7 నెలలు సరైనటువంటి జూమ్లు ఏదేదో జరిగింది, మొఖాలు కనబడలేదు, అవి కనబడలేదు, ఇవి కనబడలేదు, దాని తర్వాత సహవాసం లేదు, ఫెలోషిప్ లేదు అని వాళ్ళు అనుకుంటూ అంటే వాళ్ళు అలా అనుకున్నటువంటి వాళ్ళుగా ఏం చేయబడాలి అని అంటే వాళ్ళు చక్కగా ఆరాధన స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు రావాలి వాస్తవానికి. కానీ చాలా మంది ఇంకా భయాల్లోనో లేకపోతే ఇంకా వేరే వాటిలోనూ ఉండిపోతాం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంకా ఫిజికల్గా వస్తున్నారు. నేను సంతోషం వాళ్ళ విషయమై ఎందుకు ఈ కాంటెక్స్లో చెప్పాను అని అంటే రిటర్న్ అయినటువంటి జ్యూస్ ఏం చేసాము మొదలు పెట్టారు అని అంటే వాళ్ళు వాళ్ళ ఇల్లులు కట్టుకోవడము, వాళ్ళ స్థితిగతులను పెంచుకోవడము, లేదా వాళ్ళ స్థితిని చూసుకోవడము, వీటిలోనే ఎక్కువ టైం గడిపేశారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ ప్రవక్తలు మాట్లాడతారు. వాళ్ళకి వెళ్ళి కొలిది మనం చూస్తాం ఆ ప్రవక్తలు ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ద ఫస్ట్ రిటర్న్ ఎప్పుడు మొదటి తిరిగి ప్రయాణము వచ్చిన తర్వాత జెరుబ్బయలు, నెక్స్ట్ రిటర్న్ ఎజ్రా, దాని తర్వాత థర్డ్ రిటర్న్లో నెహెమ్యాని మనము చూస్తాము. థర్డ్ రిటర్న్ 445 BCలో 3వ తిరుగు ప్రయాణంలో వాళ్ళు వెనక్కి వచ్చినటువంటి వాళ్ళలో నెహెమ్యా కూడా వస్తాడు. నెహెమ్యా వచ్చి గోడలు నెహెమ్యా కాంటెక్స్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చూస్తాం. నెహెమ్యాలో వాళ్ళు గోడలు అవి కూలిపోయి ఉండడము, దాని తర్వాత సరైనటువంటి ఇది లేదు, రక్షణ ఇది లేదు అన్నప్పుడు రాజుని అడిగి పర్మిషన్ వెనక్కి వచ్చి మళ్ళీ గోడలు కట్టి 52 రోజుల్లో తను మళ్ళీ వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క బుక్ ని మనం కొంచెం బ్రీఫ్ గా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ బుక్స్ 3, దాని తర్వాత ఇటువైపు ఏమో ప్రాఫిటికల్ బుక్స్ 3. మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎజ్రాకి వచ్చేటప్పటికల్లా జెరుబ్బయలు రీబిల్డ్స్ ద టెంపుల్, ఎజ్రా రెస్టోర్స్ ద లా, తిరిగి తీసుకొని వస్తాడు ధర్మశాస్త్రాన్ని, నెహెమ్యా రీబిల్డ్స్ ద వాల్. ఈ 3 అంటే మనకి గుర్తుపెట్టుకోవడానికి ఉన్నటువంటి విషయాలు. అవుట్లైన్లోకి వస్తే విషయాలు మనం చూస్తే ద ఫస్ట్ రిటర్న్ అండర్ ఎజ్రా జెరుబ్బయలు వస్తారు. మొదటి ఎజ్రాకి వచ్చేసరికల్లా మొదటి అధ్యాయం 6 మొదటి వచ్చిన దగ్గర నుంచి 6వ అధ్యాయం వరకు మనకి రిటర్న్ గురించిన సంబంధమైన దానికి డీటెయిల్స్ మనకి దాంట్లో ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎలాగిచ్చారు, ఏమేమి తీసుకొచ్చారు, దాని తర్వాత ట్రెజర్స్ టు రీబిల్డ్ ద టెంపుల్. చూసారా, మేజర్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆశ మంచిదే. ఇప్పుడు నాయకులకి చాలా మంచి ఆశలు ఉంటాయి, సేవకులకి మంచి ఆశలు ఉంటాయి. కానీ దానికి సహకరించే వాళ్ళు ఎవరు ఉండాలి? ఆశ ఒకటే సరిపోదు. అదే చెప్తున్నాను కదా, చాలా ఆశలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ ఆలోచనలు ఉన్నదానికి క్రియారూపకంగా కార్యాన్ని సహకరించే వాళ్ళు కూడా ఉండాలి. దానికి
సో ట్రెజర్స్ ఇవన్నీ కూడా మందిరం కట్టాలంటే మాటలు కాదు, అంటే ఈ రోజుల్లోని మాటలు కాదు, ఆ రోజుల్లోని మాటలు కాదు. కానీ విషయం ఏంటంటే ధనానికి సంబంధించిన విషయం దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం అవుతుంది. అప్పుడైనా ప్రాబ్లం అదే వచ్చింది, ఇప్పుడైనా అదే ప్రాబ్లం వస్తుంది. సో దోస్ హూ రిటర్న్ వచ్చేటట్టుగా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాలు మనము అక్కడ చూస్తాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సెకండ్ టెంపుల్, ఇది మనకి రెండో టెంపుల్ అంటాం దీన్ని 3వ అధ్యాయంలో. దాని తర్వాత సెకండ్ రిటర్న్ ఎజ్రా టైంలో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జెరుబాబెల్ వచ్చినప్పుడు ఏం జరిగింది, దాని తర్వాత సెకండ్ రిటర్న్ లో ఎజ్రా టైంలో ఏం జరిగిందంటే 7వ అధ్యాయం దగ్గర నుంచి ఎజ్రా ఎరాయిస్ 8వ అధ్యాయం వరకు ఆయన రావడము, లీడ్స్ రివైవల్. వెనక్కి వచ్చిన తర్వాత ప్రజలందరినీ చూసినప్పుడు వాళ్ళంతా చాలా సన్నగిలిపోయి ఉంటారు అన్నమాట. 70 సంవత్సరాలు భక్తి లేదు, ఆరాధన లేదు, ఏమీ లేకుండా వాళ్ళు చక్కగా అలా ఉండిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఉజ్జీవింపజేస్తున్నాడు అనమాట. వాక్యము చదివి వినిపించడము, వాక్యాన్ని వివరించడము, ఎక్స్పోజిషనల్ తీరుగా వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి విషయాల్ని తీసుకురావడము, ఇవన్నీ కూడా మనము ఎజ్రాలో మనము చూస్తాం. సో ఇక్కడ క్యాప్టివిటీ అండ్ రిటర్న్ లో ఉన్నటువంటి ఈ టైం లైన్ చాలా ఇంపార్టెంట్, మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అర్థం చేసుకోవడానికి. అంటే జెరుబాబెల్, ఎజ్రా అండ్ నెహెమ్యా క్యాప్టివిటీ, ఇది టెంపుల్ డిస్ట్రాయిడ్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, అంతకుముందే అంటే ఎక్సెల్ టైంలో 586 BCలో నెబుకద్నెజర్ థర్డ్ టైం వచ్చి టెంపుల్ డిస్ట్రాయ్ చేశారు. దాని తర్వాత రిటర్న్ స్టేజ్ ఇస్తాడుకల్లా 536 BCలో జెరుబాబెల్ ఫస్ట్ రిటర్న్, సెకండ్ రిటర్న్, ఇలా మనం టెంపుల్ ఫినిష్డ్, టెంపుల్ వాజ్ రిజ్యూమ్డ్, ఆగిపోయిందని చెప్పాను కదా. ఫౌండేషన్ వేశారు, రాగానే 36లో వచ్చాడు జెరుబాబెల్, స్టార్ట్ చేశారు, 38లో ఆగిపోయింది. అంటే టెంపుల్ ఆగిపోయింది, మనం 38 వచ్చేసరికి ఫౌండేషన్ వేసి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది, కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోండి, ఎవరు, హగ్గై, జకర్యా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేశారయ్యా అని అంటే దేవుడు ఈ ప్రవక్తల్ని మళ్ళీ ఇక్కడ పంపించాడు. అద్భుతం అండి దేవుని ప్లాన్. మనము ఓవరాల్ గా ఈ 39 books లో ఉన్నటువంటి ప్లాన్ మనం అర్థం చేసుకుంటే ఎంతసేపు చూసినా సరే దేవుడు తన ప్రజల్ని ఆయన వైపుకి ఆకర్షించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా, తన ప్రజల్ని తన మాట వినేటట్టుగా చేయడమే దేవుడు పనిగా కనబడుతుంటది. కానీ ప్రజల యొక్క పని ఎప్పుడు ఏం కనబడుతుంది అంటే ఎంతసేపు వారి సొంత పనులు, వారి సొంత ఆలోచనలు, వారి సొంత ఉద్దేశాలు. దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క శాసనాల్ని పక్కన పెడతాము, మన సొంత ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలను తీసుకెళ్తాం. సో జకర్యా, హగ్గాయి ఏం చేశారు అని అంటే టెంపుల్ ఫౌండేషన్ వేసి ఆగిపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళి అంటారు, బాబా ఇది సారంభ వేసినటువంటి గృహములు కట్టుకొనడానికి ఉండడానికి ఇది సమయమా, ఇది సమయం కాదే. సమయం ఏంటనంటే మందిరం ఆగిపోయింది, మందిరము చాలా ఇంపార్టెంట్, మందిరం పని ఆగిపోయింది, మీరు తిరిగి రండి అని అనగానే మళ్ళీ వాళ్ళు ప్రవక్తల యొక్క మాట విని మళ్ళీ తిరిగి 520లో వస్తే మళ్ళీ టెంపుల్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత 516లో ఫినిష్ అవుతుంది. ఈవెన్ ఎజ్రా ఇవన్నీ కూడా అంటే ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా కనబడేటువంటి విషయాలు. మనము బెబిలోనియన్ ఫాల్స్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఈ డయాగ్రామ్ లో మనకి ఈజీగా అర్థం అవడం కొరకు ఈ డయాగ్రామ్ పెట్టుకుంటా ఉన్నాం. టైం లైన్ ఆఫ్ ఎజ్రా, నెహెమ్యా అండ్ ఎస్తేర్ లో మనం చూస్తే ఎజ్రా బుక్స్ ఫాల్ ఎలాగుంది, దాని తర్వాత సైరస్ ఏం చెప్పాడు, టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ అయిపోయింది, 50,000 మంది అలాగే జెరుబాబెల్ లెడ్ 50,000 పీపుల్ తీసుకొని వస్తాడు వెనక్కి. మళ్ళీ వచ్చినప్పుడు జెరూసలేం ఆల్టర్ రీబిల్డ్ టెంపుల్, ఇదంతా కూడా సెకండ్ గ్రూప్ ఆఫ్ జెరూసలేం వస్తున్నారు, రిలీజియస్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా నెహెమ్యాలో వచ్చినకల్లా లేటర్ రిటర్న్ అని వెనక్కి తర్వాత వచ్చిన వాళ్ళంతా నెహెమ్యా యొక్క రిటర్న్ లో థర్డ్ రిటర్న్ లో వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇదంతా కూడా టైం లైన్ లో మనం అర్థం చేసుకోవాలి. ప్రాఫిట్స్ మనం చూస్తే మేజర్ ప్రాఫిట్స్ అంతా టెంపుల్ కంప్లీట్ అవుతున్న టైంకి ముందు ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే హగ్గై, జకర్యా. ఎందుకు వీళ్ళు ఏం మేజర్ కాంట్రిబ్యూషన్ చేశారు, వాళ్ళు ప్రాఫిటికల్ అటరెన్సెస్ ఏంటంటే ప్రజల్ని ఎక్కువగా దేవుని వైపుగా మోటివేట్ చేశారు, ప్రవచనాలు ఇచ్చారు. దేవుడు ఏమి ఆశించుతున్నాడు మీ నుంచి, మీరు సొంతంగా ఉండడమేనా లేకపోతే దేవుని గురించి ఏమైనా చేయడమని సవాల్కరమైనటువంటి మోటివేషనల్ విషయాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఎజ్రా రెస్టరేషన్ అండ్ రిఫర్మేషన్ ఇవన్నీ సెకండ్ రిటర్న్ లో మనము ఫస్ట్ రిటర్న్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్, సెకండ్ రిటర్న్ ఆఫ్ జెరూసలేం, రెస్టరేషన్ ఆఫ్ ద పీపుల్ గా మనం చూస్తాం. ఇవంతా కూడా క్రానలాజికల్ ఆర్డర్. ఇదంతా మీరు తర్వాత చూడొచ్చు. అంటే నేను స్పీడ్ గా వెళ్తున్నానని కాదు, కానీ టైంకి మనం అంటే డీటెయిల్ గా ఒక్కొక్క బుక్ ని డీటెయిల్ గా వెళ్ళాలి అని అంటే చాలా టైం పడుతుంది. ఇది ఎజ్రా 1 to 6 లో రాసిన టైం లైన్. దాని తర్వాత బుక్ ఆఫ్ ఎస్తేర్ మధ్యలో గ్యాప్ 58 years ఆఫ్ గ్యాప్ ఉంది మధ్యలో. ఎజ్రాకి నెహెమ్యా మధ్యలో, ఎస్తేర్ కి గ్యాప్ మధ్యలో 58 సంవత్సరాల గ్యాప్ మనం చూస్తాం. ఆ గ్యాప్ ఎందుకు ఏంటనేది క్లారిటీ లేదు. ఇక్కడ మళ్ళీ 13 years గ్యాప్ వస్తుంది మళ్ళీ నెహెమ్యాకి ఎజ్రా 7th chapterకి వచ్చేదానికల్లా. ఇది క్రానలాజికల్ రిలేషన్షిప్ ఆఫ్ ఎజ్రా, నెహెమ్యా అండ్ ఎస్తేర్ లో మనం చూస్తాం. ఇది రిటర్న్ ఆఫ్ బాబిలోనియన్ ఎక్సైల్, అలాగే ఫస్ట్ రిటర్న్, సెకండ్ రిటర్న్, థర్డ్ రిటర్న్. మనం ముందు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మీకు ఇంకా అర్థం అవ్వకపోవడం ఏమీ లేదు. దీంట్లో అంటే మొదటి రావడము, రెండోసారి రావడం,
మూడోసారి మొదటిసారి జెరుబ్బాబెల్ తోటి వచ్చారు, సెకండ్ సారి ఏమో ఎజ్రా తోటి వచ్చారు, థర్డ్ సారి ఏమో నెహెమ్యా తోటి వచ్చారు. ఇవి మనం గుర్తుపెట్టుకుంటాం 3 సార్లుగా వచ్చినాయి. ఇదంతా కూడా హిస్టారికల్ సెట్టింగ్ లో వారు ఎవరెవరు రాజులు ఉన్నారో ఆ టైంలో, ఆ రాజులు వారు ఎలాంటి వారుగా ఉండేవారు అనేటువంటి విషయాల్ని కూడా మనం ఈ డయాగ్రామ్ లో మనం చూస్తాం. సైరస్ 70 years ఆఫ్ క్యాప్టివిటీలో సైరస్ ఫైనల్ గా ఉండడము, ఫాల్ ఆఫ్ బెబిలోన్, ఇదంతా కూడా మనము అక్కడ అర్థం చేసుకోవడానికి అనమాట. ఇదంతా హిస్టారికల్ సెట్టింగ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎజ్రాలో మనం చూస్తే డైరస్, దాని తర్వాత అంతరాక్సస్, వీళ్ళంతా కూడా రాజులుగా ఉన్నటువంటి వారు. వారి టైమ్స్ లో దేవుడు వాళ్ళని ఎలాగా ప్లాన్ లోకి తీసుకొచ్చాడు, వాళ్ళు ఎలాగ దేవుడు అంటే వాస్తవానికి అన్య రాజులు వీళ్ళు. వాస్తవానికి నెబుకద్నెజర్ తర్వాత ఉన్నటువంటి రాజులు వీళ్ళందరూ. అంటే ఈ అన్య రాజులు దేవుని యొక్క పనికి వాళ్ళు సహకరించారు. వాళ్ళు యాక్చువల్గా అంటే ఇదంతా కూడా దేవుని సెట్ లో మాట జరుగుతుంది. అంటే దేవుని సోవరెన్ గ్రేస్ లో వీళ్ళందరూ కూడా ఎలాగ కొంత సహకరించారు, ఎలాగ వాళ్ళు కొంత వస్తువులు ఇచ్చారు, ఎలాగ మందిరం కట్టడానికి సహకరించారు అనేటువంటి విషయాలు కూడా మనము వారి సెట్టింగ్స్ లో మనం చూస్తామంట. టెంపుల్ ఎలాగ కట్టబడింది అనేటువంటి విషయాలు కూడా దీంట్లో మనం చూసేటువంటి విషయాలు. దాని తర్వాత నెహెమ్యాకి వస్తున్నాను. నెహెమ్యాకి వచ్చేసరికల్లా మ్యాన్ ఆఫ్ విజన్ అండ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మనము నెహెమ్యాలో మనము మేజర్గా దర్శనం కలిగిన వ్యక్తి, అలాగే మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మీరు నెహెమ్యా పుస్తకం మీరు చదివితే దగ్గరగా ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్లో ఆయన ప్రేయర్ లైఫ్ మనకు కనబడుతూ ఉంటుంది. ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు, ఎంతగా దేవుని మీద ఆనుకున్నాడు. అంటే పరిస్థితులు టఫ్గా ఉన్నప్పుడు, శత్రువులు తన చుట్టూ మూకినప్పుడు, ఆ గోడలు కడుతున్నప్పుడు ఆఫ్ చేయాలనేటువంటి ఎంత ప్రయత్నం వారు చేస్తుండగా కూడా దేవుని మీద ఎలాగా ఆనుకున్నాడు అనేటువంటి విషయాలు మనకి నెహెమ్యాలో మనము చూస్తాం మేజర్గా. ద రిటర్న్ స్టేజ్ మనకి ఇది మళ్ళీ ద ఫస్ట్ రిటర్న్. అంటే నేను మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నానంటే యాక్చువల్గా మీకు మళ్ళీ జ్ఞాపకం చేయడానికి ఇవన్నీ మళ్ళీ ఇస్తా ఉన్నాను. యాక్చువల్గా థర్డ్ రిటర్న్ గుర్తుపెట్టుకోవడానికి జెరుబ్బాబెల్, ఎజ్రా, నెహెమ్యా రిటర్న్ లో మూడు ఫేజెస్ లో జరిగింది. ముగ్గురు మేజర్ గా కాంట్రిబ్యూట్ చేశారు. ద రిటర్న్ క్యాప్టివిటీలోకి వచ్చేసరికల్లా ఇందాక నేను మీకు చెప్పాను కదా గ్యాప్ ఉన్నది అనేటువంటి ఆ గ్యాప్. దాని తర్వాత నెహెమ్యా థర్డ్ రిటర్న్ లో జెరూసలేం లో ఉన్నటువంటి రాజులు వారి యొక్క కాలమానాలు మనం చూస్తున్నాం. జెరూసలేం ఇన్ ద టైమ్స్ ఆఫ్ నెహెమ్యా ఎలాగుంది పరిస్థితి చూడండి. అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి గోడలు, అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా నెబుకద్నెజర్ ఏం చేసిన టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఈ యెరూషలేం చుట్టూ ఉన్నటువంటి గోడ సెక్యూరిటీ అంతా కూడా మొత్తము కూల్చేసాడు అన్నమాట. కూల్చేసాడు. మందిరం చుట్టూ ఉన్నటువంటి టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి మొత్తం అంతా కాల్చేసాడు. లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. మంచి ఉపకరణాలన్నీ కూడా పట్టుకెళ్ళిపోతాడు. ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని పట్టుకెళ్తాడు, థర్డ్ వచ్చినప్పుడు మాత్రం మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇప్పుడు నెహెమ్యా యొక్క మేజర్ గురి ఏంటంటే అడుగుతాడు మాట. అరే అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాడు. కొంతమంది వస్తారు నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు, ఎలా ఉన్నారు నా ప్రజలు, నా మందిరం ఎలాగుంది అంటే, ఎలాగుందయ్యా అంతా కాలిపోయింది, కూలిపోయింది, అసలు సెక్యూరిటీ లేదు అని అంటున్నప్పుడు అప్పుడు ఏడ్చి కొన్ని రోజులు విజ్ఞాపన చేసి దేవుడి దగ్గర పొందుకొని వెనక్కి వచ్చినప్పుడు ఈ గోడలు ఏదైతే మనం ఈ ఇమేజ్ లో మనం చూస్తున్నామో ఈ గోడలన్నీ కూడా 52 రోజుల్లో మొత్తము ఈ 52 రోజులు అన్ని కూడా కడతాడు. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ప్లేస్ ఉంది ఇక్కడ అంతా కూడా. మనం అది డీటెయిల్ గా చూడొచ్చు తర్వాత కూడా. అంటే ఒక్కొక్క గేటు ఒక్కొక్క దానికి సంబంధించిన విషయాలు, దానికి ఒక్కొక్క ఈవెంట్ ఎక్కడెక్కడ జరిగినాయి అనేటువంటిది నెహెమ్యా ఆ బుక్ లో ఒక్కొక్క అధ్యాయంలో మనకి రాసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. సో అంటే చాలా వండర్ఫుల్ గా టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ జరిగినటువంటి విషయాలు కానీ అద్భుతంగా కట్టినటువంటి టెంపుల్ కి ఈ చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ లైన్ ని నెహెమ్యా ఇస్తాడు అనమాట. అంటే అంటే వాస్తవానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలుస్తాడండి. మనం అర్థం చేసుకోవాలంటే మనం పిలువబడినటువంటి పిలుపు ఏంటి, మనం దేని కోసం పిలువబడుతున్నాం, ఏ పని కోసం మనం పిలువబడుతున్నాం, దేవుడు ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చాలాసార్లు నేను యవనస్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్తాను. ఏమని చెప్తానంటే, నిన్ను రక్షించుకోవడానికి దేవుడు సంకల్పమైనప్పుడు, ముందుగానే ఎన్నుకున్నప్పుడు, లేకపోతే ఇవన్నీ మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దేవుడు రక్షించుకోవాలని అనుకున్నాడు, రక్షించుకున్నాడు కదా. రక్షించుకున్న తర్వాత అంటే ఈ వయసులోనే రక్షించుకున్నప్పుడు, రక్షించుకోవాలి అని అనుకుంటే ఒకవేళ మనం చనిపోయే ముందైనా రక్షించుకోగలరా అని అడుగుతాను నేను చాలాసార్లు. రక్షించుకోగలరా లేదా? నేనే ఉన్నాను అనుకుందాం కొంచెం సేపు. ఇప్పుడు నాకు ఉన్నటువంటి 46, ఇప్పుడు నాకు ఏజ్. ఒకవేళ దేవుడు నన్ను రక్షించుకోవాలి, నేను అట్ ద ఏజ్ ఆఫ్ 17లో ప్రభువారు నన్ను రక్షించుకున్నారు, నన్ను పిలిచారు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 17 నేనేమనుకుంటానంటే చాలాసార్లు నన్ను దేవుడు రక్షణలో ఉన్నాను, అంటే రక్షణ ప్రణాళికలో ఉన్నాను నేను. ఇప్పుడు నాకు 46, ఒక 70 సంవత్సరాలు నేను బ్రతుకుతాను, లేదా ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుందాం కొంచెం సేపు. ఒకవేళ
60 సంవత్సరాల్లో బతుకుతాను అని ఒకవేళ దేవుడి ప్లాన్ అయితే 59వ సంవత్సరంలో దేవుడు రక్షించుకోగలడా లేదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఏ వయసులో ఎవరిని ఎప్పుడు రక్షించుకోవాలో ఆయనకి తెలుసు ఆల్రెడీ. అంటే ఒకవేళ నా పట్ల ఆయన ప్లాను 59 అంటే 60 సంవత్సరాలు నేను చనిపోతానని దేవుడు ప్లాన్ అయితే 59వ సంవత్సరంలో రక్షించుకోగలడా అంటే తప్పకుండా రక్షించుకోగలడా అని చెప్తాం మనము. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే మరి ఇప్పుడే ఎందుకు రక్షించుకున్నాడు అనేదే ప్రశ్న. అంటే 17 సంవత్సరాల్లోనే రక్షించుకున్నాడు ఎందుకు? 59వ సంవత్సరంలో కూడా రక్షించుకోగలడు. ఆయనకి అసలు అసాధ్యమైతే ఏమీ లేదు. కానీ ఇప్పుడే ఎందుకు రక్షించుకున్నాడు అని అంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నా పట్ల నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన దేవుడు ఏం చేయాలని కోరుకుంటా ఉన్నాడు అని అంటే ఆ ఆలోచన ద్వారాగా తన సంకల్పాన్ని నీ ద్వారాగా నా ద్వారాగా ఈ భూమి మీద నెరవేర్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ కోరుకున్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అంటే ముందుకు ఎర్లీగా రక్షించుకోవడానికి గల కారణాలు మిగిలిన జీవితము ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు ఏదైనా కార్యాలు తలపెట్టాలని, ప్రభు కొరకు ఏమైనా విషయాలను మనము సంఘం కొరకు ఏదైనా చేయాలని దేవుని ప్లాన్ అది. దాని గురించి దేవుడు ప్లాన్ చేశాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే నా సొంత ఇష్టం ప్రకారంగా, నా సొంత ఆలోచన ప్రకారంగా, నా సొంత ఉద్దేశ ప్రకారంగా నాకు ఏది అనిపిస్తే అది చేసుకుని వెళ్తాం. ఇక్కడ యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఎక్కువ మేజర్ అంతా కూడా అదే జరుగుతుంది. వారు ఏది అనుకుంటారో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు నెహెమ్యా పట్ల, ఎజ్రా పట్ల, అంటే ఇలాగా కొంతమంది కీ లీడర్స్ పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ కలిగి ఉంటా ఉన్నారు. ఆ ప్లాన్ ని వాళ్ళు వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఫుల్ఫిల్ చేసి దాన్ని నెరవేర్చి వాళ్ళు తన సమయాల్ని ముగించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇది మనము మేజర్గా నేర్చుకోవాల్సినటువంటి పాఠాల్లో ఒక అద్భుతమైనటువంటి పాఠము. పాత నిబంధన నుంచి మనం నేర్చుకునేది. ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ లో నువ్వేమై ఉన్నావు, నేనేమై ఉన్నాను. ప్రభువా నా పట్ల నీకు ఎలాంటి సంకల్పం ఉంది? పాత నిబంధనలో ప్రజల్ని, భక్తుల్ని వాడుకున్నారు, కొత్త నిబంధనలో కూడా మీరు వాడుకున్నారు. మరి ఈ సమయంలో నన్ను కూడా మీరు వాడుకోవాలని ఆశపడుతూ ఉంటే ప్రభువా నేను ఒప్పుకుంటా ఉన్నాను, ఇదైతే చూపిస్తున్నాను, లోబడుతున్నాను అనేటువంటి విషయాలు మనం ప్రభుకి చెప్పగలిగితే అద్భుతంగా ఆయన యొక్క కార్యంలోకి మనం వచ్చిన వాళ్ళం అవుతాం. సో అంటే నెహెమ్యా లైఫ్ లో మనకు అదే చూస్తాం. 7 attempts to stop Nehemiah's work. 7 సార్లు నెహెమ్యా వర్క్ ని ఆప్ చేస్తుంటారు. ఇంకొక వచనము కొంచెం నేను స్పీడ్గా వెళ్తాను. అంటే 7 సార్లు హోరేనేటటువంటి సన్బులెటను, టోబియా, అమ్మోనేటటువంటి టోబియా వీళ్ళు వచ్చి ఆప్ చేయాలని చూస్తూ ఉంటారు. మేము గోడ కట్టుచున్న సమాచారం విని వాళ్ళు మిగిలిన కోపగించి రౌద్రుడై వాళ్ళు వచ్చి ఆప్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా నెహెమ్యా ఆగడు. ఎందుకంటే తనకి ఎందుకోసం వచ్చాడో, ఎవరు పంపించారో, ఏమి పని చేయడానికి వచ్చాడో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చాలా క్లియర్గా దేవుని మీద ఆనుకునేటువంటి ఆయనకున్నటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో నేను ఆగేటువంటి ప్రసక్తి లేదని చెప్తాడు. దాని తర్వాత మూడోసారి మనం చూస్తే సన్బెల్టను, టోబియా, అరబీడను, అమ్మోనీడను, అష్టోదీలను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలనియు కప్పబడినని వినినప్పుడు మిగిల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టు మమ్ములను కలతపరచగా. ప్రతి వచనంలోనూ మనం అంటే 7 సార్లు ఆప్ చేసేటువంటి ప్రతిసారి కూడా ఇలాగ అయిపోయిన వెంటనే దాని సొల్యూషన్ మళ్ళీ వెంటనే ఇస్తాడు. మేము ఇంకను గుమ్మములను తలుపులను వేస్తుంటే దేవుని మీద మేము ఆధారపడ్డాం. మా మీదకి వచ్చేటువంటి వాళ్ళు 4వ సారి వచ్చినప్పుడు ఎలా చేశారు, మేము ఎలాగ ఆధారపడుతున్నాం. దాని తర్వాత 5వ సారి వచ్చేసరికి 6వ అధ్యాయము 5 నుంచి 9 వరకు మనం చూస్తే మళ్ళీ సేమ్. వాళ్ళు ప్రాకారములు కట్టుచున్నామని, ఈ హేతు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేసినట్టు అని నీవు ఆలోచించున్నావని, యూదకు రాజుగా ఉన్నాడని, ఇలా అంటే లేనిపోయిన నెపాలన్నమాట, లేనిపోయిన విషయాలు. ఎందుకంటే దేవుని పని జరుగుతున్నప్పుడు దుష్టుడు వాడి పని కూడా వాడు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎంతసేపు దుష్టుడికి ఆలోచన ఏంటంటే ఆప్ చేయాలి, పని ఆప్ చేయాలి, పని ఆగిపోవడమే వాడికి మేజర్ పని ఆప్ చేయాలి ఎలాగైనా సరే, అది మేజర్. సో ఇలాగా అటెంప్ట్ చేస్తూ ఉంటాడే. 6వ సారి ఇది 6వ అధ్యాయము 10 నుంచి 14 వరకు 7th అటెంప్ట్ స్టాప్ చేయడానికి వస్తారు. దాని తర్వాత నెహెమ్యా ద వాల్స్ వాజ్ ఫినిష్డ్ ఇన్ 52 days. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే 52 రోజుల్లో అందరి ఊకమ్మడితోటి
ఫెలోషిప్ తోటి, దాని తర్వాత వాళ్ళ యూనిటీ తోటి వాళ్ళు ఏం చేశారంటే గోడల్ని కట్టడము, వాళ్ళు చక్కగా అంతటా మేము సన్బులెటిన్ ద్వారా విప్పిన ప్రత్యేక నా యుద్ధకు పంపిన ఈ ప్రకారము ఎలువులు మాసం అంది, ఇందాక అదే చెప్పానమాట. అంటే ఈ బుక్స్ లో ఈ మాసాల పేర్లు వస్తాయి. ఎలువులు మాసం అందు 20వ దినమంది అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమాయను. చక్కగా ముగించాడు దేవుడు పని. వాళ్ళు ఎంత ఆటంకం చేసినా సరే వాళ్ళు పనిని ముగించినట్లుగా మనము చూస్తామంట. ద సక్సెస్ ఆఫ్ ద నెహెమియాలో రీబిల్డింగ్ ద వాల్లో వాళ్ళు ఎలా ఉంటుంది, నెహెమియా బుక్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 1 to 7 చాప్టర్స్ లో కేవలం గోడ కట్టేటువంటి విషయాలు మనకు మేజర్ గా చూపిస్తాడు. దాంట్లో వచ్చేటువంటి ఆటంకాలు ఇందాక మనం చూసాం కదా, అవన్నీ కూడా 8 నుంచి 13 వరకు చూస్తే ఏంటంటే రిస్టోరింగ్ ద పీపుల్, తిరిగి మళ్ళీ ప్రజల్ని చక్కటి నిబంధన వైపుకి నడిపించి వాళ్ళు దేవుడి వైపు ఎలా ఉన్నారు, వారు ధర్మశాస్త్రాన్ని ఎలాగా జ్ఞానం చేస్తున్నారు, దాని తర్వాత ట్రబనాకల్ ఎలాగుంది, కన్ఫెషన్, ఇవన్నీ కూడా వాళ్ళకి 8వ అధ్యాయం దగ్గర నుంచి వాళ్ళు అక్కడ చూపిస్తాడు అనమాట. దాని తర్వాత ఎస్తేర్కి వచ్చేసరికల్లా క్వీన్ ఎస్తేర్ బుక్ లో మనం చూస్తాము. చాలా మంది కొంతమంది బిగినింగ్ లో ఏమంటారంటే దీంట్లో దేవుడు లేదా అలాంటి పదాలు ఏమి లేవు, ఇది ఓన్లీ ఒక జస్ట్ ఒక స్టోరీ, ఒక నెరేటివ్ స్టోరీ మాత్రమే అని అంటారు. కానీ వాస్తవానికి చూస్తే ద బుక్ ఆఫ్ ఎస్తేర్ లో అంటే మధ్య కనెక్షన్ అన్నమాట. అంటే యూదులు ఇటువైపు వచ్చడానికి రావడానికి ముందు జరిగేటువంటి సంఘటన, ఇంకా మిగిలిపోయినటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి సంఘటన జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, 3 సార్లు వస్తున్నారు కదా. ఫస్ట్ ఫేజ్ ఎవరు వచ్చారు? జెరుబ్బాబెల్ వచ్చాడు. సెకండ్ ఫేజ్ ఎవరు వచ్చారు? ఎజ్రా వచ్చాడు. థర్డ్ ఫేజ్ ఎవరు వచ్చారు? నెహెమియా వచ్చాడు. ఈ నెహెమియా వచ్చిన టైము ఒకటి మనం గుర్తుపెట్టుకుని, ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది అక్కడ. ఆ వాళ్ళు ఉన్నటువంటి టైం లైన్ లో సెంట్రల్ పార్ట్ లోనే ఈ క్వీన్ ఎస్తేర్ గురించినటువంటి ప్రస్తావన బైబిల్. అది మనం టైం లైన్ లో గుర్తుపెట్టుకుంటే మనకు బాగా ఎస్తేర్ బాగా అర్థమవుతుంది. అంటే వాస్తవానికి ఇంకా మనం ఎస్తేర్ని అర్థం చేసుకోవడానికి ఇంకేంటంటే యూదుల పట్ల ద్వేషం కలిగినటువంటి చంపేయాలి, ఎలాగైనా అందరినీ ఎలాగైనా నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు దేవుడే సార్వభౌమాధికారమే కలిగినటువంటి దేవుడు రాజు మనసును కూడా తిప్పివేసి, అంటే రాజు నీకు ఆలోచన కూడా తిప్పివేసి ఎవరైతే చంపాలని అనుకున్నారో వాళ్లే పడేటట్టుగా చేసేవాడు. ఈ బుక్ అది మేజర్ గా మనము దీంట్లో మనం అర్థం చేసుకునేటువంటి విషయాలు. దాని తర్వాత ఎక్సైల్ స్టేజ్ లో ఉన్నటువంటి రిటర్న్ స్టేజ్ మనకి ఇది గుర్తుపెట్టుకుంటున్నాము. ఇదంతా మనం మళ్ళీ ఇచ్చేటువంటి విషయాల్లో మనం చూస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ ఎస్తేర్ ద జ్యూస్ హ్యాడ్ ఆల్రెడీ బిగన్ టు రిటర్న్ టు జెరూసలేం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జెరుబ్బాబెల్ అండ్ ఎజ్రా. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇది జరుగుతున్న ఈవెంట్ మాట. సమ్ పీపుల్ చూస్ టు రిమైన్ ఇన్ పెర్షియా వేర్ లార్జ్లీ డిజోబీడియంట్ టు ద లార్డ్స్ విల్. దేవుని చిత్తానికి ఒప్పుకోలేని కొంతమంది ఇంకా అక్కడ ఉండిపోయారు అన్నమాట. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ లో మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడి ప్లాన్ ఏమో యెరూషలేంకి తీసుకురావాలండి 70 సంవత్సరాల తర్వాత. కానీ కొంతమందికి ఏం బాగుంది, అందుకనే అక్కడ కూడా మనం చూసాం కదా, ఎక్కడ ఐగుప్తే మాకు బాగుంది, ఇక్కడ అసలు మాకు బాగలేదు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోసెస్ అని అన్నట్టుగానే ఇక్కడ కూడా అదే సేమ్ ప్రజలు మాట. వాళ్ళు దే డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్, దే డోంట్ వాంట్ టు కమ్ టు ద వర్షిప్. అంటే ఇక్కడే అంటే జెంటైల్ కింగ్డమ్ లో జెంటైల్స్ గా ఉండిపోవడమే చాలా ఇష్టమైపోయినట్టు. సో లార్జ్లీ దేవుడి చిత్తానికి విధేయత లేని వారు ఉండిపోయారు. Yet even so God chose to protect those who remained through the workings of the Esther and Mordecai under the king Ahasuerus. చాలా ఇంపార్టెంట్ అండి. మొర్దెకై ద్వారాగా దేవుడు ఎస్తేర్ ద్వారాగా చేసినటువంటి హామాన్ యొక్క ప్లాన్ ఎలాగా పాడు చేశాడు అనేటువంటిది దేవుడి యొక్క అద్భుతమైనటువంటి విషయాల్ని మనము ఈ గ్రంథంలో చూస్తాం. 167 వచనాలు ఉంటాయి. ఈ కెనాన్ లో స్క్రిప్చర్ లో ఉండదని, దేవుడి నేమ్ లేదనేది తీసేయాలని అనుకున్నారు. కానీ వండర్ఫుల్ టైం లైన్ లో ఇది చక్కగా సెట్టింగ్ అయినటువంటిది నెహెమియాకి. ఇది ఉన్నటువంటి విషయాలు ఇజ్రాయెల్ హిస్టరీ క్లోజ్ అయినప్పుడు ఉన్నటువంటి విషయాలు మనం అక్కడ చూస్తాం. సో ఆథర్షిప్ ఆఫ్ ద బుక్ ఈజ్ అన్నోన్, ఎవరు రాశారో తెలియదు. మేబీ ద జూ లివింగ్ ఇన్ పెర్షియా అని అనుకుంటారు. సో ఎస్తేర్ ప్రేయర్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్తేర్ యొక్క చేసే ప్రార్థన ఎస్తేర్ గ్రంథంలో మనకి మేజర్ కాంట్రిబ్యూషన్ మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఎస్తేర్ యొక్క ప్రావిడెన్షియల్ దేవుడు ఎలాగా హామాను ప్లాన్ ఎలాగుంది, హామాన్ కన్నింగ్ ప్లాన్ ఎలాగేసాడు, హామాన్ యొక్క హ్యూమిలేషన్ ఎలా జరిగింది అధ్యాయంలో ఒక్కొక్క పార్ట్ లో ఎలాగ దేవుడు హెచ్చించాడు తన ప్రజల పట్ల దేవుని ప్లాన్ ఎలాగుంటా ఉంది, యూదుల్ని చంపాలనేటువంటి ప్లాన్ వీళ్ళకి ఎలా ఉంది, అయితే ఆ ప్లాన్ ఎలా పాడు చేశాడు అనేటువంటిది మొర్దెకై యొక్క ప్లాన్ ఎగ్జాల్టేషన్ ఎలాగా దేవుడు హెచ్చింపులో తీసుకొచ్చాడు, హామాన్ ఎలాగా అదే ఏ పొయ్యి మీద అయితే వేలాడదీయాలనుకున్నాడు అదే పొయ్యికి ఎలా వేలాడబడ్డాడు అనేటువంటిది మనం దీంట్లో మేజర్ గా మనం చూసేటువంటి విషయాలు. ఇంకా హగ్గై 3 బుక్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంకా రిటర్న్ స్టేజ్ లో. హగ్గై, తర్వాత జకరియా అండ్ మలాకి. సో హగ్గైకి వచ్చేసరికల్లా క్యాప్టివిటీలో మళ్ళీ మనం చూస్తాం.
మేజర్గా టెంపుల్ యొక్క కాంట్రిబ్యూషన్ దీంట్లో మనం చూస్తాం హగ్గైలో. అంటే ఫస్ట్ టెంపుల్ ఎలాగుంది అనేటువంటిది, దాని తర్వాత సెకండ్ టెంపుల్, ఈ టెంపుల్స్ గురించినటువంటి ప్రస్తావన మేజర్గా హగ్గైలో మనం చూస్తాం. మొదటి టెంపుల్ ఎప్పుడు మొబైల్ టెంపుల్, ఎవరిది? ఎక్సడస్ నిర్గమకాండంలో మనం చూస్తాం. మోజెస్కి ఏం చెప్తాడు? మేఘం కదిలినప్పుడు కదిలిపోతాం. ఇది మొదటి టెంపుల్. రెండో టెంపుల్ ఎక్కడ? సోలమన్ టెంపుల్, ప్లాన్డ్ బై డేవిడ్, కన్స్ట్రక్టెడ్ బై సోలమన్. రెండో సమయంలో మనం చూస్తాం. దాని తర్వాత మూడో టెంపుల్ జెరుబాబేల్ టెంపుల్. మన రిటర్న్ వచ్చిన తర్వాత జెరుబాబేలు మన కింద కట్టినట్టుగా మనం చూసాం. దాని తర్వాత నాలుగో టెంపుల్ ఉంది, అది హేరోస్ టెంపుల్. దీన్ని కొంచెం డెకరేషన్ చేశాడు జెరుబాబేల్ టెంపుల్ కి. రిస్టోర్డ్ బై హేరో ద గ్రేట్ డిస్ట్రాయర్ ఆఫ్ ద రోమన్స్. ఇది మార్క్స్ వార్త 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. దాని తర్వాత ఐదోది ద ప్రెజెంట్ టెంపుల్ ఫౌండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద బిలీవర్. ద బాడీ ఆఫ్ ద బిలీవర్ ఇస్ ద లార్డ్స్ టెంపుల్. నీవే దేవుని యొక్క ఆలయము, నీవే దేవుని యొక్క ఆలయముగా ఉన్నావు అనేది మనకి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. దాని తర్వాత ఆరో టెంపుల్ ఉంది, అదేంటంటే ద టెంపుల్ ఆఫ్ రెవల్యూషన్ 11. ఇదేంటంటే దేవుడు టు బి కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద ట్రిబులేషన్ బై యాంటీ క్రైస్ట్ టు బి డిసెంట్రేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్. ఇది డానియల్ 9:2. మనం ఇందాక ప్రీమిలేనియం ఫ్యూచరిస్టిక్ వ్యూలో మనం చూసినప్పుడు జరిగేటువంటి ఈవెంట్ లో ఇది అక్కడ కట్టబడతా ఉంటది అనేది కూడా మనం చూస్తాం. ఏడో టెంపుల్ ఉంది, అది ఎజ్కేల్స్ మినీలియం టెంపుల్. ఎజ్కేల్లో మనం చూసాం కదా గ్లోరీని 40వ అధ్యాయంలో. అక్కడ ఉండేటువంటి టెంపుల్లో శాశ్వతమైనటువంటి టెంపుల్లో ఏం ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఎజ్కేల్ లో వచ్చినటువంటి టెంపుల్. దాని తర్వాత ఎనిమిదోది ఏంటంటే ద ఎటర్నల్ టెంపుల్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఏంటి దేవుడిలో ఎలాగ ఫైనల్ గా ఉండబోతున్నాం. ద గ్రేటెస్ట్ టెంపుల్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రకటన గ్రంథము 21-22లో ఉండేటువంటి మందిరం. సో మేజర్ గా అంటే హగ్గై కాంట్రిబ్యూషన్ అంతా కూడా టెంపుల్స్ గురించినటువంటి కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తాడు అన్నమాట. ప్రజలు ఎక్కువగా ప్రేరేపిస్తాడు మందిరం వైపుకి. వారు ఏ నిర్ణయాలు చేయాలి, మేజర్ నిర్ణయాలు ఎలా ఉండాలి, తిరిగి వచ్చిన తర్వాత బానిసల నుంచి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఎక్కువగా చూపిస్తాడు. దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో మనం చూస్తే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ సైరస్ వాళ్ళు వస్తారు వెనక్కి. ఇజ్రాయెల్ వాజ్ అలౌడ్ టు రిటర్న్ ఫ్రమ్ బాబిలోనియన్. దాని తర్వాత 500 Jews రిటర్న్ అవుతా ఉన్నట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత బిగాన్ టు రీబిల్డ్ ద టెంపుల్ స్టార్ట్ చేశారు. కానీ వచ్చేసరికి ఏమైంది? అపోజిషన్ ఫ్రమ్ నైబర్స్. ఇదే మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం ఆల్రెడీ. హగ్గైలో మనం చూసేటువంటిది ఇదే మేజర్ గా. వాళ్ళు నైబర్స్ నుంచి ఇండిఫరెన్సెస్, దాని తర్వాత ఫైనాన్షియల్ గా వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలకి వెళ్ళారు, కానీ దేవుని ఆలోచన వైపు రాలేనప్పుడు కాజ్ ద వర్క్ టు స్టాప్, అక్కడ ఆగిపోయింది మందిరం. సో మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసినట్టు 16 years లేటర్ Haggai and Zechariah were commissioned by the Lord to stir up the people to not only to rebuild the temple but also to reorder their spiritual priorities. చాలా ఇంపార్టెంట్ అండి. 16 సంవత్సరాలు ఆగిపోయారు అలాగ. ఆల్రెడీ 70 మనం గుర్తుపెట్టుకుంటున్నాం, ఎందుకంటే 70 చెరలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ 70 తర్వాత వచ్చారు, ఫౌండేషన్ వేశారు, కానీ ఆఫ్ చేసేసారు వాళ్ళు. ఎందుకు ఆఫ్ చేశారు? వారి సొంత పనులు ఎక్కువైపోయినాయి, బిజీ. మందిరము కంటే వాక్యము కంటే ఇప్పుడు కూడా చాలా బిజీగా ఉంటాం కదా. మాకేంటంటే పొద్దు నుంచి 24 hours 365 days బిజీ. ఎవరైనా అడగండి మీరు సిటీలో, అంటే మీకు మీ ఊర్లో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మా ఊర్లో అంటే హైదరాబాద్ సిటీలో ఎవరైనా కదిలించారనుకోండి, అన్న కొంచెం బిజీగా ఉంటానన్న ఆ టైం అంటాడు. తమ్ముడు ప్రార్థన ఉంది, లేకపోతే తమ్ముడు వాక్యం ఉంది, తమ్ముడు లేకపోతే చెల్లి ఇది ఉందమ్మా, లేకపోతే ఇలాగ మనం మీటింగ్లు అనుకుంటున్నాం అంటే అన్న ఆ టైంలో కొంచెం నాకు ప్రాజెక్ట్ ఉందన్నా, లేకపోతే కొంచెం అది ఉందన్నా, లేకపోతే కొంచెం ఎంతసేపు బిజీయే. చూసండి, అంటే రీఆర్డరింగ్ దేర్ స్పిరిచువల్ ప్రయారిటీస్. అంటే ఏదైతే దేవుడు దేనికైతే మనల్ని పిలిచాడో దానికంటే ఎక్కువగా వేరే వాటికి ఎక్కువ ప్రయారిటీస్ వెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడే దేవుడు మళ్ళీ మనల్ని ఏం చేయాలి? ట్యూన్ చేస్తూ ఉంటాడు, సెట్ చేస్తూ ఉంటాడు, మౌల్డ్ చేస్తూ ఉంటాడు. కొంచెం శ్రమలోకి ఇస్తూ ఉంటాడు, మంచం మీదకి తీసుకెళ్తాడు, లేదా ఏదో విరగొడుతూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ రీసెట్ అవుతాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ప్రయారిటీస్ మళ్ళీ మారిపోతాయి. బిజీ లైఫ్, ఎంతసేపు సంపాదన పరిస్థితులు. ఇంకా కొన్నిసార్లు అయితే కుటుంబం కంటే సంపాదనకి ఎక్కువగా ఫోకస్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటా ఉంటారు. ఇవన్నీ కూడా ఇది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు అగే టైంకి వచ్చేటప్పటికల్లా వాళ్ళు అరే 70 సంవత్సరాలు మాకు మందిరం లేదు, పరిస్థితులు బాగాలేదు, దేవుడు ఆరాధన ఇవన్నీ ఆగిపోయినవే, మేము ముందుకు వెళ్ళాలి అనేటువంటి తలంపు కాకుండా ఎంతసేపు వీళ్ళు వాళ్ళ ఓన్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మందిరం ఆగిపోతే దేవుడు మళ్ళీ దాన్ని స్టిరప్ చేశాడు ప్రజల్ని, ప్రాఫిట్స్ పంపించి. యాజ్ ఎ రిజల్ట్ ద టెంపుల్ వాస్ కంప్లీటెడ్ 4 years లేటర్. అంటే 516 BCలో 6వ అధ్యాయము 15వ వచనంలో మనం అక్కడ చూస్తాం. సో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ద ప్రైమరీ థీమ్ ఆఫ్ రీబిల్డింగ్ గాడ్స్ టెంపుల్. అంటే ఏదైతే ఆగిపోయిందో దేవుడు మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేటువంటి విషయాల్ని మనం చూస్తాం. ద స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్
డ్యూరింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్ ఎలా ఉందో చూడండి. అంటే ఇది మాట. ఇప్పుడు ఇక్కడ మనం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మన గ్రాఫ్ కూడా, వాళ్ళ గ్రాఫే కాదు, మన గ్రాఫ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా అద్భుతమైన గ్రాఫ్ ఇది. అంటే నాకు బాగా నచ్చినటువంటి గ్రాఫ్ లో ఇది ఒక గ్రాఫ్. ఇది ఏంటంటే చూడండి, వాళ్ళు చూస్తే 1000 BC లో కింగ్డమ్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారు, అలాగే దిగజారిపోయారు. ఎందుకు దిగజారిపోయారు చెప్పాను మీకు లాస్ట్ క్లాస్ లోనే. విగ్రహారాధన, దాని తర్వాత ఎంతసేపు వాళ్ళ సెల్ఫే, వాళ్ళ స్థాయిని వాళ్ళ సామ్రాజ్యాలు కాపాడుకోవడానికి, జడ్జిమెంట్, సబ్మిషన్, దాని తర్వాత మళ్ళీ తిరిగి కొంచెం పైకి వచ్చినట్టుగా చూస్తాం. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, రికవరీ అని డబ్ అని కొట్టుకుంటుంది ఇక్కడ రెస్టరేషన్ ప్రాసెస్ లో. చూసారా ఇక్కడ అంతా హగ్గై జకరియా వచ్చేసరికల్లా ఎలా ఉంది పరిస్థితి. హగ్గై జకరియా వేరియస్ లీడర్స్ అందరూ హెల్ప్ చేసి పెట్టారు. ఇక్కడ వచ్చేసరికల్లా మళ్ళీ హగ్గై జకరియా వచ్చేసరికల్లా కొంచెం డగ్ అని కొడుతుంది. అంటే అటు ఉండాలా ఇటు ఉండాలా, ఏదంటే ఇదే బెస్ట్ ఏమో. సరే, నెహెమ్యా, ఎజ్రా, నెహెమ్యా వచ్చేసరికల్లా మళ్ళీ వాళ్ళు మందిరము కట్టడము, చక్కగా గోడలు కట్టడము ఉంది. కానీ మళ్ళీ మలాకి వచ్చేసరికల్లా మళ్ళీ చూస్తే వెనకకి దిగజారిపోయినట్టే పరిస్థితి వస్తుంది. సో 400 BC వచ్చేసరికల్లా 400 సంవత్సరాలు పూర్తిగా దేవుడు మౌనం వహించాడు అనేటువంటి విషయాలు చూస్తాం. ఇదంతా రెస్టరేషన్ లోనే ఉన్నారు వాస్తవానికి. కానీ రెస్టరేషన్ లో వచ్చిన తర్వాత, వెనకకి వచ్చిన తర్వాత వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది అంటే గ్రాఫ్ లో టిక్ అని కొట్టుకుంటుంది అన్నమాట. అంటే పైకి వెళ్ళట్లేదు ఎక్కడ కూడా. అంటే ఎంతసేపు మా ఇల్లు మా ఫ్యామిలీ, నా కుటుంబము, ఇదే మాట ఎంతసేపు. లేదంటే నా జాబు, నా ఉద్యోగం, నా సంపాదన, నా శాలరీ, ఇది ఇక్కడ పరిస్థితి ఇదే ఉంది వాళ్ళకి. అదే వల్ల వాళ్ళు ఏమయ్యారంటే ఎదుగులేదు గారు పెద్దగా, అంటే మరీ డౌన్ అయిపోలేదు, కానీ అలా వెళ్తున్న టైంకి పూర్తిగా మలాకి వచ్చేసరికల్లా పూర్తిగా పతనం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇది మనము చాలా ఇంపార్టెంట్. హగ్గైలో ఉన్నటువంటి అవుట్లైన్ మీరు తర్వాత చూడండి. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క అవుట్లైన్ మనం చూడొచ్చు. జకరియా గ్రంథం వచ్చేసరికల్లా రీబిల్డింగ్ ద టెంపుల్ ఫస్ట్ వచ్చేసరికల్లా ఇది మేజర్. అంటే హగ్గై, జకరియా ఇద్దరు కూడా రీబిల్డింగ్ ద టెంపుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే తిరిగి దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పరిస్థితి, ఎలాగ దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళని, ఎలాగ వాళ్ళని ముందుకు నడిపించాడు అనేటువంటి విషయాలు మనం చూస్తామట. రివైవల్ తీసుకొచ్చి, ఉద్యమం తీసుకొచ్చి వాళ్ళ మధ్యలోకి, దేవుడు ప్రాముఖ్యమైన వాడు, ఆరాధన ప్రాముఖ్యమైనది, బలులు అర్పణలు మనం ఇంతకుముందు మన పితరులు ఎలాగైతే ఇచ్చారు మళ్ళీ మనం అలా ఇవ్వాలి అనేటువంటి విషయాలు మనకు అక్కడ తీసుకొని వస్తారు. మేజర్ గా ఈ జకరియా బుక్ ని అవుట్లైన్ మనం చూసుకుంటే, ఒకవేళ కాల్ ఆఫ్ రిపెంటెన్స్, దాని తర్వాత 8 విజన్స్ దేవుడు ఇక్కడ జకరియాకి చూపిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే మనకి టైం లేదు కానీ మీకు ఒక్కొక్క విజన్ 4 మెసేజెస్, 8 విజన్స్ 4 మెసేజెస్, దాని తర్వాత 2 బర్డెన్స్ ఆఫ్ జకరియా. ఇది మేజర్ గా మనము బుక్ యొక్క అవుట్లైన్. 8 దర్శనాలు చూపిస్తాడు, 4 వర్తమానాలు చెప్తాడు జకరియాకి దేవుడు. దాని తర్వాత 2 భారమైన విషయాల్ని 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు దాని మీద మాట్లాడతారు. 8 విజన్స్. ఇది చాలా అద్భుతం. జాన్ మెకాదర్ కామెంటరీలో నుంచి నేను ఈ యొక్క స్లైడ్ దీన్ని నేను తయారు చేశాను. జాన్ మెకాదర్ స్టడీ బైబిల్ కామెంటరీలో కూడా ఇది దీంట్లో ఉంది. 8 అద్భుతమైన విషయాలు. మ్యాన్ అమాంగ్ ద మెంటల్ ట్రీ, గాడ్ ప్రామిస్ ద ప్రాస్పెరిటీ టు ఇజ్రాయెల్. ఎలాగ దేవుడు ఇజ్రాయెల్కి ప్రామిస్ చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలు. అలాగే 4 హార్న్స్ అండ్ 4 క్రాఫ్ట్స్మెన్ కనబడతారు అక్కడ. జడ్జెస్ ద నేషన్స్ దట్ అటాక్డ్ ఇజ్రాయెల్. ఎవరైతే ఇజ్రాయెల్ని అటాక్ చేశారో వాళ్ళకి జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది అని చెప్తాడు. దాని తర్వాత 2వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చూస్తే మ్యాన్ విజ్ ఎ మెజరింగ్ లైన్, గాడ్ రీబిల్డ్స్ ద జెరూసలేం. దేవుడు మళ్ళీ తిరిగి యెరూషలేంని ఎలాగ కట్టబోతా ఉన్నాడు అని చెప్తాడు. దాని తర్వాత 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చూస్తే క్లెన్జింగ్ ఆఫ్ ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు ఎలాగా తను ప్యూరిఫై చేసుకోవాలి అనే దానికి ఇక్కడ కూడా దాన్ని చూపిస్తాడు. గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ అండ్ ద 2 ఆలివ్ ట్రీస్, 2 ఆలివ్ చెట్లు ఉంటాయి, గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ ఉంటుంది, దాంట్లోంచి నూనె కారుతూ వస్తూ ఉంటుంది. అంటే గాడ్ రీబిల్డ్స్ ద టెంపుల్. దేవుడే మళ్ళీ తిరిగి తన మందిరాన్ని అంటే కట్టడము, లేదంటే తిరిగి పునరుద్ధరించడం అనేటువంటిది మనకి దీంట్లో చూపిస్తాడు. అలాగే ఫ్లయింగ్ స్క్రాల్ మనకు చూస్తాడు 5వ అధ్యాయంలో. గాడ్ రిమూవ్స్ ఇంపార్టెడ్ సిన్ ఆర్ అల్టరీ మనం చూస్తాం. అలాగే ఉమెన్ ఇన్ ద బాస్కెట్, 4 chariots, 4 రథాలు. దాని తర్వాత కరోనేషన్ ఆఫ్ ద హైయెస్ట్ హై ప్రీస్ట్ మెస్సియా అజ్యూమ్స్ ద ఆఫీస్ ఆఫ్ ద బోత్ కింగ్ అండ్ ద ప్రీస్ట్. రాబోయేటువంటి మెస్సియా ప్రధాన యాజకుడిగానే ఉండబోతున్నాడు, అలాగే రాజుగా కూడా ఉండబోతున్నాడు అనేటువంటిది 8 దర్శనాలకు ఉన్నటువంటి ఒక్కొక్క దర్శనము ప్రజలకి అందిస్తాడు అనమాట. ఇదే ప్రవచనం యాక్చువల్గా. వాళ్ళు ఉండిపోయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆగిపోయారు అన్నమాట. అంటే మందిరము కన్స్ట్రక్షన్ ఎంత ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల్ని మళ్ళీ ఏం చేయాలి అని అంటే వాక్యము ద్వారాగా మళ్ళీ తిరిగి తీసుకురావాలి. వేరే స్కోప్ లేదు, వేరే ఛాన్సెస్ లేవు. అంటే వేరే ఛాన్సెస్ అంటే ఇంకేముంటాయి, దేవుని వాక్యాన్నే మళ్ళీ వాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చారే దేవుడు మీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు,
మీరు ఎంత ప్రణాళిక కలిగి ఉంటే మీరు ఇలాగ అయిపోతే ఎలాగా అనేది వాళ్ళు వెనకకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం దాంట్లో. అది ఆ దర్శనాలు, దాని యొక్క దర్శనాల యొక్క భావము ప్రజలకి వినిపిస్తారు. చక్కగా వాళ్ళు ఇది విన్న తర్వాత వాళ్ళు మెసేజెస్ 4 మెసేజెస్ 8 దర్శనాలు విన్న తర్వాత వాళ్ళు చాలా చేంజ్ అవుతుంది అన్నమాట. వాళ్ళ స్పిరిచువల్ స్టేటస్ అంటే మనం ఇందా చూసాం కదా, బ్లబ్ డబ్ బ్లబ్ బ్లబ్ అనుకుని కొంచెం ఇంక్రీజ్ అయినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత మళ్ళీ ఎండ్కి వచ్చేసరికల్లా ఫైనల్ మళ్ళీ అదే వస్తుంది. చూడండి జకరియా అండర్స్టాండింగ్ చూస్తే హార్సెస్, హార్న్స్, న్యూ సిటీ, ప్రీస్ట్ అండ్ కింగ్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జకరియాలు అంటే యాజకుడుగాను రాజుగాను ప్రభువే ఉండబోతా ఉన్నాడు అనేటువంటిది మనము ఈ యొక్క విజన్స్ ద్వారాగా మనం తెలుసుకునేటువంటి విషయాలు. ఇవన్నీ ఒక్కొక్క విజన్ ఉంది మీకు. ఇది నేను ఇప్పుడు చెప్పిన టైం మనకి సరిపోదు, నేను మీకు స్పీడ్గా తీసుకుని వెళ్తున్నాను. తర్వాత 9 గంటలకి మనము మూడో విజన్ గాడ్ రీబిల్డ్స్ దర్శనం. మనం ఇందాక ఆల్రెడీ చెప్పింది 8 దర్శనాలు. ఒక్కొక్క దర్శనం సంబంధించిన విషయాలు. గాడ్ ప్యూరిఫైస్ బోత్ హై ప్రీస్ట్ అండ్ ద పీపుల్, ఒక్కొక్క దర్శనము. దాని తర్వాత 5th విజన్ లో ఏముందంటే ల్యాంప్ స్టాండ్ చెప్పాను కదా. ల్యాంప్ స్టాండ్ జకరియా 4వ అధ్యాయంలో ఆ ల్యాంప్ స్టాండ్ లో ఈ 2 ఒలీవ చెట్ల మధ్యలో నుంచి ఒలీవ ఆయిల్ ఈ ల్యాంప్ స్టాండ్ లోకి వెళ్ళి అది వెలుగుతూ ఉంటుంది. ఈ వెలగడం అనేటువంటిది టెంపుల్ మళ్ళీ రెస్టరేషన్ తీసుకురావడము, దేవుడు తిరిగి మందిరము మళ్ళీ కట్టి పూర్తిగా సంపూర్ణం చేసి దేవుడు మహిమపరచబడతాడు అనేటువంటి దర్శనం ద్వారాగా దేవుడు ఆ దర్శనం ద్వారాగా ప్రజలతో మాట్లాడిస్తాడు. ఇది 5వ దర్శనం, గాడ్ రీబిల్డ్స్ ద టెంపుల్ అనేటువంటి చూసాం. విజన్ 6 లోకి వచ్చేసరికల్లా జకరియా సా ద ఫ్లయింగ్ స్క్రోల్, దాని తర్వాత బాస్కెట్ లో స్త్రీ ఉండడము. దాంతో కూడా అంటే గాడ్ రిమూవ్స్ ఇంపార్టెంట్ సిన్ అండ్ అడల్టరీ, ఏదైతే విగ్రహారాధన ఉందో, ఏదైతే పాపం ఉందో దేవుడు దాన్ని తొలగిస్తాడు అనేటువంటి దర్శనం ద్వారాగా జకరియా మాట్లాడతారు. విజన్ 7 లో ఉమెన్ ఇన్ ద బాస్కెట్ లో మనం చూస్తే ద ఏంజెల్ ఆఫ్ హూ సెడ్ వాస్ స్పీకింగ్ ఏంటంటే గాడ్ రిమూవ్స్ ద సిస్టమ్ ఆఫ్ ఫాల్స్ రిలీజియన్, అబద్ధ మత సంబంధమైన సంస్కారాలన్నీ కూడా దేవుడు తీసేయబోతున్నాడు అనేటువంటిది ఇది 7th విజన్ లో చూస్తాం. దాని తర్వాత 8th విజన్కి వచ్చేసరికల్లా చారియట్ రథాలు వస్తాయి. దీంట్లో 4 చారియట్స్, 4 రథాలు, ఒకటేమో ఎరుపు, ఒకటి నలుపు, ఒకటి తెలుపు, ఒకటి బ్రౌన్. ఈ 4 రంగులు 4 రకాలు గాడ్ బ్రింగ్స్ పీస్ అండ్ రెస్ట్ టు ఇజ్రాయెల్. మళ్ళీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగ వెనకకి తీసుకుని వస్తాడు అనేటువంటిది 8వ దర్శనంలో మనము దాన్ని చూపిస్తాడు. 4 మెసేజెస్ లో రిబ్యూక్ ఆఫ్ రాంగ్ మోటివ్స్, రిపెండెన్స్, రెస్టరేషన్, ఫాస్టింగ్. అంటే ఈ దేవుడు అంటే ఆ ప్రజలని ఎలాగైనా సరే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన ప్రజల్ని ప్రేమిస్తా ఉన్నాడు. వారు ఎంత పాపం చేసినా సరే వాళ్ళకి శిక్ష విధించి మళ్ళీ తిరిగి ఆయన వైపుకి సమకూర్చారు. రెస్టరేషన్ ఆఫ్ ఫేవర్, ఫాస్టింగ్ బికేమ్ ఫీస్టింగ్. అంత అద్భుతంగా వారు ఉపవాసాన్ని చేసినప్పుడు వారు మళ్ళీ అద్భుతంగా వారు ఎంత ఆనందమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నారనేటువంటి విషయాన్ని చూస్తాం. అలాగే 2 బర్డెన్స్, ఒకటి మెస్సియా రిజెక్షన్ ఫస్ట్ కమింగ్ లో, దాని తర్వాత మెస్సియా యాక్సెప్టెన్స్ ఎట్ ద సెకండ్ కమింగ్. 2 బర్డెన్స్, 8 దర్శనాలు, 4 వర్తమానాలు, 2 ప్రత్యేకమైన బర్డెన్స్ ఏంటంటే మెస్సియా రిజెక్షన్ ఎలా జరిగింది ఫస్ట్ కమింగ్ లో, సెకండ్ కమింగ్ లో ఎలా జరిగింది అనేటువంటి విషయాలు తీసుకుంది. ఇది ఇక్కడ ప్రాఫెసీ, క్రైస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఎలా చేసాడు అనేటువంటి విషయాలు దేవుడు ఇచ్చిన ప్రవచనము 3:8 మార్క్ లో ఎలా ఫుల్ఫిల్ అయింది. అలాగే బ్రాంచ్ అని అంటాడు అక్కడ, ఆ బ్రాంచ్ లో 3:8 6:12 చూస్తే లోకాసువార్తలో మనం చూస్తాం. అలాగే కింగ్ ప్రీస్ట్ ఎలాగా 6:13, లోలీ కింగ్ ఎలాగా, ఇదంతా కూడా బెట్రేడ్ ఎలాగా ఆయన తృణీకరించబడతాడు మత్తయి 27:9. హ్యాండ్స్ ప్రీస్ట్, ఆయన చేతులు పొడవబడతాయి. అద్భుతం అండి. అసలు ఈ గ్రంథంలో మనం చూస్తే జకరియా గ్రంథంలో ప్రవచనాలు అన్ని అన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు వారి ఉన్నటువంటి ప్రవచనాల్లో ఎక్కువ ప్రవచనాలు ఉన్నవి ఇక్కడ కూడా మనం చూస్తామాట. హ్యూమిలిటీ అండ్ డీటీ, స్మిట్టింగ్ ఇస్ చెప్పాడు, సెకండ్ కమింగ్ అండ్ కోఆర్డినేషన్ లో. దాని తర్వాత అక్కడ ఎక్కడైతే మళ్ళీ ఫుల్ఫిల్ అయింది కొత్త నిబంధనలు, అవన్నీ కూడా మనకి యేసుక్రీస్తు ప్రభువారి గురించే మేజర్ గా ఉంటుంది. జకరియా అవుట్లైన్ ఇది. మీరు తర్వాత మీకు PDF పంపించినప్పుడు మీరు దాంట్లో చూడొచ్చు, అంటే మీకు స్టడీకి ఎక్కువగా ఉపయోగపడుతుంది, జస్ట్ మీకు అండర్స్టాండింగ్. దాని తర్వాత మలాకి వచ్చేసరికల్లా చివరికి గాడ్స్ కవరెంట్ ఫెయిత్ఫుల్నెస్ ఎలాగ దేవుడు ఉన్నాడు అనేటువంటిది చూస్తాం. అంటే మలాకి వచ్చేసరికల్లా మీకు ఇంత చెప్పాను కదా, గ్రాఫ్ లో కూడా మీకు చూపించాను. ఏం చూపించానంటే చివరికి వచ్చేసరికల్లా మళ్ళీ డౌన్ గ్రేడ్ అయిపోతాం. అంటే ప్రజలు ఎలాంటి పరిస్థితులకు వచ్చేస్తారంటే దేవుడి వైపే లేకుండా అయిపోతాం పరిస్థితి. దేవుడి వైపు ఎన్ని చేసిన దేవుడు మళ్ళీ దేవుడినే ప్రశ్నించేటువంటి పరిస్థితులకు వచ్చేస్తారు మలాకి వచ్చేసరికల్లా. చూస్తే వాళ్ళు ఎక్కువ దేశాలు, ఏ దేశాలు వాళ్ళు దేవుడిని నమ్మరు అనేటువంటి చూస్తే కంట్రీస్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎథిస్ట్ ఎక్కడ ఉన్నారు, హాంకాంగ్, నెదర్లాండ్స్, UK,
ఇజ్రాయెల్ మనం చూస్తే అంటే చూడండి ఆ పర్సంటేజెస్ చూసండి 70, 66, 65 అంటే వీరు ఎక్కువ ప్రాంతాల్లో దేవుడి గురించిన విషయాలు ఎక్కువ వెల్లడిపరిచిన విషయాల్లోనే ఈ మలాకి వచ్చేసరికల్లా అంటే చివరికి వచ్చేసరికల్లా దేవుడితోటి పని లేని ప్రదేశాలుగా అభివృద్ధి అయిపోయినాయి ఫుల్గా. అంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి, వారి వారి స్థితిగతులను బట్టి, వారి కార్యక్రమ జ్ఞానమును బట్టి వారు ఏమయ్యారు అని అంటే ఫుల్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కానీ ఒకటి లోపం వచ్చింది వాళ్ళ జీవితాల్లో. ఏంటి ఆ లోపం అంటే శారీరకంగా అభివృద్ధి అయ్యారు కానీ ఆత్మీయంగా దిగజారిపోయారు. స్పిరిచువల్గా డిక్రీజ్ అయిపోయారు, ఫిజికల్గా ఇంక్రీజ్ అయ్యారు. దానివల్ల ఏముంది? లోపం ఏముంది? ఎంత సంపాదించినా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలా లేదా పట్టుకుని వెళ్ళిపోతాం ఎవరమైనా. బాగా సంపాదించామండి కోట్లు, ఎన్ని కోట్లు వేసుకునే కాదు, బ్యాంకులో ఉన్నటువంటి కోట్లు ఎన్ని ఉంటే సుఖం ఏముంది? వెళ్ళేదాడు పట్టుకెళ్తామా? పట్టుకెళ్ళాం. ఇదే జరిగింది ఇప్పుడు ఇక్కడ. మలాకీకి వచ్చేసరికల్లా వారు ధనం మీద, వస్తువుల మీద, పరిస్థితుల మీద, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కానీ ఆ ఇచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే మర్చిపోయారు. విల్ ఎ మ్యాన్ రాబ్ గాడ్? దేవుడి నుంచి నువ్వు దొంగిలించగలవా అనేది మేజర్ థీమ్ లైన్ ఉంటే ఇక్కడ కూడా మలాకీలో లవ్ స్పర్న్డ్ గ్రేస్ స్టిల్ ఆఫర్. దేవుడు తిరిగి ఇంకా వాళ్ళకి ఆఫర్ ఇస్తానే ఉన్నట్టుగా మనం చూస్తాం మలాకీలో. సో కంపారిజన్ బిట్వీన్ మలాకీ అండ్ నెహెమియాలో చూస్తే కరప్షన్ ఆఫ్ ప్రీస్ట్ లో మలాకీ, మిక్స్డ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఏమైనాయి అని అంటే దేవునికి దూరం చేసేసినాయి. మనం యాజకులే చెడిపోయారు. దాని తర్వాత వివాహాల్లో అపరిశుద్ధత చోటు చేసుకున్నాయి, అన్ని జనుల్ని పెళ్లి చేసేసుకున్నారు. దాని తర్వాత నెగ్లెక్టింగ్ ఆఫ్ టైట్స్, దశమ భాగాలు ఇవ్వడం మానేశారు. ఇవన్నీ చూసేదానికల్లా 8 times పీపుల్ విల్ సే నో నో, మేము కాదు అంట. దేవుడు అడుగుతుంటాడు, ప్రతిసారి అడుగుతుంటాడు అన్నమాట. నేను నా బలిపేట మీద ఇలా చేశాను, నేను ఇలా ఉన్నానంటే మేం కాదు అంటాడు. సో ఇలాగా మనము ఆ విషయాల్ని మలాకీని మనం చూస్తాం. ఇక్కడ వరకు అంటే నేను మీకు ఫుల్గా 39 books నేను మీకు ఏమి చూపించలేకపోయాను కానీ ఓవరాల్ థ్రెడ్ లైన్లో మనం చూస్తే, ఓవరాల్ కాంటెక్స్ట్ లో మనం చూస్తే దీనిని మనము సింపుల్గా అర్థం చేసుకోవడానికి చెర ముందు ఉన్నటువంటి విషయాలు, దేవుడు ఏంటి ప్లాన్ ఉంది, దేవుడు ఎలా నడిపించాడు, దాని తర్వాత చెరలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగా సహాయం చేశాడు, ఎలాగ నడిపించాడు అనేది మనం చూస్తాం. దాని తర్వాత చెర నుంచి వచ్చిన తర్వాత దేవుడు ఎలాగ వాళ్ళని మళ్ళీ తిరిగి రిస్టోర్ చేసి, రీయూనియన్ చేసి, మందిరం ఇచ్చి, ఆరాధన ఇచ్చి మళ్ళీ నడిపించినా సరే చివరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఓన్ ఎజెండానే వాళ్ళు పెట్టుకున్నారు కానీ దేవుని వైపుకి, వాక్యం వైపుకి రాలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా వచ్చాం. ఇది మనము యాక్చువల్గా థ్రెడ్ లైన్ లో ఉండేటువంటి మేజర్ కాంట్రిబ్యూషన్. నాకు ఇంకా 10 to 15 minutes ఉన్నట్టుంది టైము. తిమోతి ముందుకెళ్ళా లేకపోతే పోయిటరీలోకి, లేకపోతే ఇక్కడ ఆఫ్ చేయనా? ఒకవేళ మీరు బ్రీఫ్ గా ఏమన్నా అదే బాగానే ఉంటుంది. పోయిటరీ మేజర్ పార్ట్ యాక్చువల్గా, కానీ అది 5 books ఉన్నాయి. మనం ఒక్కొక్క బుక్కి వెళ్తే చాలా టైం పడుతుంది. నేను కొంచెం బ్రీఫ్ గా ఒక ఓవర్వ్యూ ఇవ్వమంటే ఇచ్చేస్తాను. అంటే 1/2 గంట టైం ఉంది, ఒక 1/2 గంట అటు ఇటు లేట్ అయినా పర్లేదు కదా? నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు మనకి మిగిలిపోయిన భాగం ఏంటంటే పోయిటరీ భాగం మిగిలిపోయింది. పెంటటుక్ కొంత కవర్ చేసాము, దాని తర్వాత ఎక్సైల్ టైము, ప్రీ ఎక్సైల్, పోస్ట్ ఎక్సైల్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 5th పార్ట్ మనకు ఉన్నటువంటి అవుట్లైన్ లో పోయిటరీ మనకి ఉన్నది. అక్కడ ఆ పోయిటరీలో ఉన్నటువంటిది మనకి మీకు తెలిసిందే, ఇంట్రడక్షన్ టు బిబ్లికల్ పోయిటరీ, బైబిల్ 10 భాగం యొక్క పరిచయం. కొంచెం మరి స్పీడ్గా వెళ్తాను, ఏమనుకోద్దు. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే నా వీడియోస్ ఉన్నాయి గ్రేస్ చర్చ్ కుకట్పల్లిలో, అన్ని వీడియోస్ ఒక్కొక్క బుక్ మీద ఒక్కొక్క వీడియో ఉంది. మీకు ఒక 1/2 hour 40 minutes ఒక్క బుక్ మీదే 1 hour మాట్లాడినవి కూడా ఉన్నాయి. మీరు దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు. అంటే నేను మిమ్మల్ని చూడమని ఎంకరేజ్ చేస్తున్నానని లేకపోతే ప్రమోట్ చేస్తున్నానని కాదు, కానీ ఆయన క్లారిటీగా అంటే డీటెయిల్గా ఒక బుక్ మీద ఎక్కువ స్టడీ చేసిన సందర్భాల్లో ఎక్కువ విషయాలు ఉంటా ఉన్నాయని చెప్తున్నాను మీకు. ఒకవేళ కావాలనుకుంటే, ఒకవేళ ఏదైనా మీకు స్టడీ చేస్తున్నారు, ఏదైనా ఒక బుక్ మీద మీకు కావాలి లేదా ఎక్కడైనా చెప్పాలి లేదా మీకు తెలుసుకోవాలని ఉంది అని అంటే గ్రేస్ చర్చ్ కుకట్పల్లిలోకి వెళ్ళి ఆ పలానా బుక్ మీరు కొడితే ఆ బుక్ మీద 40 minutes పైనే వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్క బుక్ మీద. సో మీరు వెళ్ళండి. పోయిటరీకి వచ్చేదానికల్లా 10 భాగం ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు. మనకు తెలిసినటువంటి 5 పుస్తకాలు దీంట్లో ఉంటాయి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, దాని తర్వాత పరమగీతం. 5 books ఆఫ్ బిబ్లికల్ పోయిటరీలో మనం చూస్తే 5 books ఆఫ్ బిబ్లికల్ పోయిటరీలో జోబు, దాని తర్వాత ఇది మనం చూసిన విషయాలు. షార్ట్ సమ్మరీ ఏంటంటే 5 పుస్తకాలు షార్ట్ సమ్మరీ ఏంటంటే జోబ్ ఏంటి, దేని గురించి మాట్లాడతారు? డీలింగ్ విత్ అన్జస్ట్ సఫరింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ సావరెనిటీ.
చూడండి, డీలింగ్ విత్ అన్జస్ట్ సఫరింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ సావరెంటీ. దేవుని యొక్క సార్వభౌమాధికారంలో జరిగిన అన్యాయానికి దేవుడు ఎలాగ న్యాయవంతుడు, ఎలాగ న్యాయం చేస్తాడు అనేటువంటిది మనకి జోబులో మనకి చూపిస్తాడు. దాని తర్వాత సామ్స్ మనం చూస్తే హైమ్ బుక్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్, ఆరాధనకు సంబంధించింది, స్తుతికి సంబంధించిన విషయాలు చూస్తాం. దాని తర్వాత ప్రోవెబ్స్ లో ప్రిన్సిపల్స్ బై విచ్ లైఫ్ కెన్ బి లీవ్డ్ వైజ్లీ, జ్ఞానయుక్తంగా మనము దేవుని కొరకు ఎలా జీవించవచ్చు. దాని తర్వాత ప్రసంగి మనం చూస్తే ద మీనింగ్లెస్నెస్ అండ్ పర్పస్లెస్నెస్ ఆఫ్ లైఫ్ వితౌట్ గాడ్, దేవుడు లేకుండా జీవితానికి అర్థం లేదు, జీవితానికి అసలు ఉద్దేశం కూడా లేదు అని చెప్తారు. దాని తర్వాత సాంగ్ ఆఫ్ సాలమన్ మనం చూస్తే ద గ్లోరీ ఆఫ్ బిబ్లికల్ లవ్ ఇన్ మ్యారేజ్, దేవుని యొక్క వివాహంలో అద్భుతమైన ప్రేమ బాంధవ్యం ఎలా ఉంటుంది అనేటువంటిది చూపించడానికి సాంగ్ ఆఫ్ సాలమన్ మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ పోయిటరీ కంటెంట్ పర్సనల్, స్పిరిచువల్ అండ్ రిలీజియస్ ఎక్స్పీరియన్స్ చూస్తాము. థియలాజికల్ అండ్ ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ అబౌట్ గాడ్, మ్యాన్ అండ్ ద పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ లైఫ్, దేవుని యొక్క అసలు దేవుడు అంటే ఏంటి, మానవుడు అంటే ఏంటి, అసలు మానవుడి యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాలు దీంట్లో వస్తాయి. ప్రిన్సిపల్స్ అబౌట్ హౌ టు లివ్ లైఫ్ వెల్, దేవుడిలో ఎలాగ మనము చక్కగా జీవించవచ్చు అనేటువంటిది కూడా చూపిస్తారు పోయిటరీ కంటెంట్ మొత్తం అంతలో. ఫీలింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్, మానవుడి యొక్క హృదయము దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుంది అనేటువంటి. రివీలింగ్ ద క్యారెక్టర్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణలక్షణాలని తెలియజేసేటువంటి విషయాలు కూడా దీంట్లో పోయిటరీలో మనం చూస్తాం. టైమ్ లైన్ అండ్ ద రైటర్ ఎలా ఉంటుందంటే పెట్రాక్ లో జోబ్ రాశారు, 2000 BCలో రాశారు. ఇది యాక్చువల్గా చాలా మంది అంటే దీని యొక్క టైం లైన్ గురించి డిబేట్స్ జరుగుతాయి, మీకు యూట్యూబ్ లో బోల్డ్ డిబేట్స్ ఉంటాయి, కానీ నేను ఇప్పుడు అవన్నట్లోకి వెళ్ళట్లేదు. యోబు రాసినటువంటి కాలమానం మాత్రము ప్యాట్రాక్స్ అంటే పితరుల కాలంలోనే, అంటే మనకి అబ్రహాము కంటే ముందు ఉన్నటువంటి కాలంలోనే ఈ యొక్క విషయాలు, అంటే నోవా టైము, ఈ యొక్క జలప్రలయము ఈ టైంలోనే రాశారు అనేటువంటి మేజర్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే 2000 BC అని మనం అంటాం. దాని తర్వాత డేవిడ్ సామ్స్ రాసాడు 1000 BCలో. సాంగ్ ఆఫ్ సాలమన్ రాశాడు, యంగ్ ఏజ్ లో రాశాడు. దాని తర్వాత ప్రోవెబ్స్ మిడిల్ ఏజ్ లో రాశాడు. దాని తర్వాత ప్రసంగి గ్రంథము ఓల్డ్ ఏజ్ లో రాశాడు. ఇక్కడ మీకు ఒక చిన్న ట్విస్ట్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే మీకు ఇది అర్థం అవడానికి. మనం యాక్చువల్గా 5 భాగాలుగా తీసుకున్నాం, అంటే ఈ 39 గ్రంథాలని ఏమేమి చెప్పుకున్నామని అంటే పంచఖండాలని చెప్పుకున్నాము, దాని తర్వాత చెరకు ముందు అనుకున్నాము, చెరలో అనుకున్నాము, చెర తర్వాత అనుకున్నాము, దాని తర్వాత పద్య భాగం అనుకున్నాము. కానీ వాస్తవానికి ఈ పద్య భాగము మనం ఆలోచన చేస్తే ఈ టైం లైన్ మనం చూస్తే, ఇప్పుడు ఉన్నటువంటి టైం లైన్ లో మనం చూస్తే ఎప్పుడు రాసి ఉంటారు అని అంటే మనకి చెరకు ముందు ఉన్నటువంటి కాలమానమే కనబడుతుంది. చెరకు ముందు ఉన్నటువంటి కాలమానం అంటే ఏంటి, రాజుల గ్రంథాల్లో దావీదు కనబడతాడు, రాజుల గ్రంథాల్లో సొలొమోను కనబడతాడు. అంటే మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా ఈ యొక్క దావీదు సొలొమోనే. సో కాబట్టి మేజర్ కాంట్రిబ్యూషన్ అక్కడే ఉన్నప్పుడు రాజుల గ్రంథాలు ఎక్కడ ఉన్నాయని అనుకుంటే మనం ఏం చెప్తాము, ఎక్సైల్కి అంటే ప్రీ ఎక్సైల్కి మనం ముందంట, అంటే చెరకు ముందు ఉన్నటువంటి గ్రంథాలు అంటాం. సో కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు జోబును కూడా మనం ఎక్కడ వేసేస్తున్నాము, పెంటటూక్లో వేసేస్తున్నాం ముందుకు తీసుకొచ్చి. మనం వేయట్లేదు, అక్కడ ఉందిలేండి, మనం వేయడం కాదు, కానీ అంటే అక్కడ ఉన్నది కాబట్టి అప్పుడు అంటే ఆల్మోస్ట్ 5 పుస్తకాలు కూడా చెరకు ముందు ఉన్నటువంటి పుస్తకాలే. ఇప్పుడు పంచఖండాలు చెరకు ముందున్నవి, దాని తర్వాత పద్య భాగము చెరకు ముందు. సో మనం అందుకనే అంటే 21 పుస్తకాలు ప్లస్ 10 పుస్తకాలు 31 పుస్తకాలు ఆల్మోస్ట్ చెరకు ముందు ఉన్నటువంటి పుస్తకాలు. దాని తర్వాత 2 పుస్తకాలు చెరలో ఉన్నటువంటివి, దాని తర్వాత 6 పుస్తకాలు చెర తర్వాత ఉన్నటువంటి పుస్తకాలు, 39 మనం అలా కూడా డివైడ్ చేసుకోవచ్చు. కానీ మీకు అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అంటే కన్ఫ్యూజ్ అవుతారు అనేటువంటి విషయంతో చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది మనకి, అంటే ఏ బుక్ ఎలాగుంది, ఏది ఎక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు మనకి క్లారిటీ ఉన్నప్పుడు మనము దీంట్లో నుంచి మనము నేర్చుకునేటువంటి అవకాశం ఉందని. దాని తర్వాత క్రైస్ట్ ఇన్ పోయిటరీ, జోబ్లో క్రైస్ట్ యాజ్ ఎ మీడియేటర్గా కనబడతాడు, సామ్స్లో ఫెలోషిప్ విత్ క్రైస్ట్ మనకు కనబడతారు. దాని తర్వాత సామెతల గ్రంథంలోనేమో నాలెడ్జ్ ఇన్ క్రైస్ట్, దేవునిలో జ్ఞానం ఉందని. దాని తర్వాత ప్రసంగిలోనేమో ఫైనల్ సాటిస్ఫాక్షన్ ఇన్ క్రైస్ట్, ఓన్లీ కేవలము యేసు క్రీస్తు ప్రభువులోనే అంతిమమైనటువంటి ఆనందము లేదా అంతిమమైనటువంటి సంతృప్తి యేసు క్రీస్తు ప్రభువులోనే ఉంటుంది. సాంగ్ ఆఫ్ సాలమన్లో లవ్ అండ్ క్రైస్ట్ అండ్ ఇన్ ఫెలోషిప్, ఇన్ క్రైస్ట్ ఫెలోషిప్ లో మనము ఎంజాయ్ చేసేటువంటి విషయాలు మనకు చూపిస్తారు దీంట్లో. దాని తర్వాత నెంబర్ ఆఫ్ సామ్స్ రైటర్స్, డేవిడ్ ఎన్ని రాశాడు 73, ఆసాపు 12, కోరాహు 10, మోజెస్ 1, సోలమన్ 2, ఏతాన్ 1, హెర్మోన్ 1, ఎనానిమస్ ఎవరు రాశారో తెలియనివి అంటే పేర్లు లేనివి 50 ఉన్నాయి దీంట్లో. సో ఆల్మోస్ట్ మనం చూస్తే 150 కీర్తనలు కూడా అంతా కూడా రాజుల కాలంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ, ఆసాపు, కోరాహు కుమారులు వీళ్ళందరూ కూడా ఆస్థాన గాయకులు, కవులు వీళ్ళందరూ దానికి అక్కడ ఉన్న వాళ్ళే.
సో మోసెస్ మనకి మళ్ళీ పెంటటుక్ లో మనకు కనబడేటువంటి ఆయన. ఏతాను, హెర్మోను వీళ్ళందరూ కూడా ఎనానమస్ లో కూడా మేజర్ ఎక్కువ దావీదే రాశారని చెప్తారు, కానీ పేరు లేదు కాబట్టి ఎవరు రాశారో తెలియదు అని అంటారు. వాస్తవానికి ఎక్కువ శాతం దాంట్లో కూడా దావీదు పేర్లే, దావీదు స్టైల్ ఆఫ్ రైటింగే మనకి దాంట్లో కూడా కనబడుతుందని చెప్తారు. సో కాబట్టి ఇలాగ మనం దీన్ని డివైడ్ చేస్తే యోబు గ్రంథాన్ని మొత్తం అధ్యాయం అన్ని ఉన్నటువంటి అధ్యాయాలన్నీ కూడా యోబు రాశాడు, లేకపోతే యోబులో ఉన్నటువంటి విషయాలు మనం 2000 సంవత్సరాల ముందే ఉన్న ఆధారాన్ని మనం చూసాం. ఇలా మనం అర్థం చేసుకున్నాం ఇంటర్ప్రిటేషన్ ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, మనం బైబిల్ పద్య భాగం యొక్క భాష్యం ఎలా చెప్పచ్చు. ఇంకా దీంట్లో ఇది ఇంకా మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ ఇది మళ్ళీ. అంటే యాక్చువల్గా ఇది దగ్గరగా నేను 8 అవర్స్ 5 అవర్స్ పైన చేశాను యాక్చువల్గా ఒక ఇదే వీడియోస్ అన్ని కూడా. టైప్స్ ఆఫ్ సాంగ్స్ లో మనకి ఎన్ని రకాలైనటువంటి కీర్తనలు ఉంటాయి అంటే మనకి 150 కీర్తనలు అనేది ఒక నెంబరు, కానీ ఆ కీర్తనలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి. హైమ్స్ ఆఫ్ ప్రైజెస్ లో డిక్లరేటివ్, డిస్క్రిప్టివ్, డిడాక్టిక్, ఎంథ్రోన్మెంట్ అండ్ రాయల్ సాంగ్స్ ఇలా మాట. దాన్ని విడదీసుకుని మనం చూస్తే కలెక్టివ్ లెమెంట్ అని అంటాం. దాని తర్వాత సమిష్టి విలాపాలు, ప్రేయర్స్ ఫర్ ద హెల్ప్ అని ఉంటది. దాని తర్వాత ఇండివిజువల్ లెమెంట్స్, వ్యక్తిగతమైనటువంటి విలాపాలు, ప్రే ఫర్ ద హెల్ప్ మాట. దాని తర్వాత ఇండివిజువల్ థ్యాంక్స్ గివింగ్, వ్యక్తిగతమైనటువంటి కృతజ్ఞత చెల్లించే రకం ఉంటది. దాని తర్వాత కలెక్టివ్ థ్యాంక్స్ గివింగ్, అందరూ కలిసి సమూహంగా కృతజ్ఞత చెల్లించే ఉంటాయి. దాని తర్వాత మెస్యానిక్ సామ్స్ ఉంటాయి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి కీర్తనలు మనం చూస్తాము. దాని తర్వాత సామ్స్ ఆఫ్ అసెంట్, మందిరానికి యెరూషలేం వెళ్ళేటప్పుడు ఈ పాటలు పాడుకుంటూ వాళ్ళు సామ్స్ ఆఫ్ అసెంట్ అంటారు, వాళ్ళు దాంట్లో పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా మనం డివిజన్ పొయిటిక్ లాంగ్వేజ్ పద్య భాగంలో ఉన్నటువంటి భాష మనం చూస్తే పోయిటరీ ఈజ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఇమేజెస్. చాలా అంటే గుర్తులతోటి, బొమ్మలతోటి, వాటితోటి ఎక్కువగా పోల్చి చూపిస్తూ ఉంటాడు అనమాట. అందుకని మనకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ వాస్తవానికి చాలా బాగా దానికి మనకు తెలిస్తే చాలా బాగా దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఎనీథింగ్ వీ క్యాన్ విజువలైజ్ ఈజ్ అన్ ఇమేజ్. ఏదైనా మనం ఊహించుకుంటే అది ఇమేజ్ కింద ఉండేటువంటి విషయాలు ఉంటుంది. పొయిటిక్ ఇమేజ్ యాజ్ ప్రెజెంటింగ్ విత్ అస్ ఎ పిక్చర్ తోటి మనకి చూపిస్తాడు. దాని తర్వాత ఇమేజెస్ ఇన్ పోయం ఈజ్ కాల్డ్ ఇమేజరీ అని అంటాం. ఇదంతా కూడా ఆ లాంగ్వేజ్ లో ఉండేటువంటి విషయాలు మనం చూస్తాం. ఇమేజ్ అండ్ ఇమేజరీ, ఆ ఒక భావము లేదంటే ఆ లోపల ఉండేటువంటి ఇమేజ్ ని ఇమేజరీ అనేటువంటి దాంతో అంటాం. ఫర్ ద లార్డ్ గాడ్ ఈజ్ ఎ సన్ అండ్ షీల్డ్. దేవుడు ఎంతగా ఉన్నాడు అంటే షీల్డ్ గా ఉన్నాడు. ఇమేజెస్ మాట ఇవన్నీ కూడా. ద లార్డ్ బిస్టోస్ ఫేవర్ అండ్ హానర్, డైరెక్ట్ స్టేట్మెంట్. నో గుడ్ థింగ్ డస్ హీ విత్హోల్డ్, డైరెక్ట్ స్టేట్మెంట్. ఫర్ దోస్ హూ వాక్ అప్రైట్లీ, ఇమేజెస్ మాట. అంటే ఇవన్నీ అంటే మనకు కీర్తనలు 84:11 మనం చూస్తే ఇమేజెస్ ఏంటి, డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, అంటే దేనితోటైనా పోల్స్తున్నాడా రచయిత అనేటువంటిది మనకి తెలియడానికి ఇదంతా కూడా. దాని తర్వాత డినోటేషన్ అండ్ కొనోటేషన్ అంటాం, వ్యక్తీకరణ, దాని తర్వాత శబ్దార్థము అనేటువంటిది మాటలు. వ్యక్తీకరణ లేదా శబ్దార్థం ఎలా ఉంటాయి. వర్డ్స్ హ్యావ్ 2 types of meanings. One is denotation. What might be called the dictionary definition, such as a definition, is largely objective. The other type of meaning consists of connotations. Connotations are feelings, attitudes and associations that gather around the word or image. Denotation అనేటువంటిది ఏంటంటే డైరెక్ట్ గా డెఫినేషన్ మీనింగ్ ఉన్నదాన్ని మనం చూస్తే డినోటేషన్ అంటాం. అలాగే కనోటేషన్ అంటే ఏంటంటే ఆ మీనింగ్ కి చుట్టూ ఉన్నటువంటి ఇంకా వేరే అర్థాలు కానీ, ఆ ఫీలింగ్స్ కానీ, దాని యొక్క వైఖరి కానీ చెప్పేటువంటి దాన్ని కనోటేషన్ అంటాం. ఎందుకు ఇవి తెలుసుకోవాలనంటే కీర్తనలు మనం బాగా అర్థం చేసుకోవాలనంటే కొన్ని దాంట్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రాలు మనకి తెలిసి ఉండాలి. అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. మరి ఇన్ రిగార్డ్ టు పోయిటరీ, దీస్ కనోటేషన్స్ ఆర్ ఆఫ్టెన్ ప్రెజెంట్ బికాస్ ఆఫ్ దేర్ ప్లేస్మెంట్ ఇన్ ఎ స్పెసిఫిక్ పోయం ఆర్ ఎ ప్యాసేజ్. ఇది ఎక్కడ పెట్టబడింది, ఎలా పెట్టబడింది, దాంట్లో ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి భావాలు ఎలా వ్యక్తీకరించబడుతుంది, రచయిత ఆలోచన ఎలాగ దాన్ని తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి దీనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంత యోబులో ఉన్నటువంటిది మనం చూస్తే మీరు తర్వాత చదవండి. యోబు 24:2-3లో సరిహద్దు రాళ్ళను తీసివేవారు కలవారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకొని అనేటువంటి పదాలు ఉంటున్నప్పుడు వాటిని మేపుదురు. దాని తర్వాత తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు. ఇవన్నీ కూడా అంటే ఎలాగా దాన్ని వాడుతూ ఉన్నారు. విధవరాలి వద్దకు తాకట్టుకు తీసుకొదురు. సమ్ రిమూవ్స్ ద ల్యాండ్ మార్క్స్, అంటే 2వ అధ్యాయంలో మనం చూస్తే దే సీజ్ ద డివోర్ ఫ్లాక్స్. దాని తర్వాత దే డ్రైవ్ అవే ద డాంకీస్ ఆఫ్ ద ఆర్ఫన్స్. ఇవన్నీ కూడా అంటే దాన్ని వాడేటువంటి పదాలు. దే టేక్ అవే ద వర్డ్, అంటే ఎలాగా ఆ యొక్క కనోటేషన్ కానీ డినోటేషన్ కానీ ఎలా వాడతారు అనేటువంటిది మీకు అక్కడ ఎగ్జాంపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డు మీద యాక్చువల్గా చూపిస్తాను నేను మామూలుగా అయితే. ఇది మనము వీ ఫాలో ద ఫాన్ రిపీటెడ్లీ ఇన్ ద సామ్స్. గాడ్లీనెస్ చూస్తాము, మెర్సీ చూస్తాము, ఫర్గివ్నెస్ చూస్తాము, గుడ్నెస్ చూస్తాము. దాని తర్వాత
ఈవిల్ థింగ్స్ చూస్తాము, ప్రావిడెన్స్ చూస్తాము, వర్షిప్ ఆరాధనకు సంబంధించిన విషయాలు. దీంట్లో దాని తర్వాత డిప్రెషన్ ఎలాగ అనగా అంటే చాలా నిరుత్సాహపడిన సందర్భాల్లో కీర్తన రాసినప్పుడు అలా ఎలా రాస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మనం అక్కడ చూసేటువంటి విషయాలు మనం చూస్తాం. ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి బైబిల్ భాష్యము ఎలా చేయాలి, పోయిటరీని ఎలాగ మనము దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్యారలలిజం, పద్య భాగం యొక్క భాష్యము ప్యారలలిజం ఎలాగ ఉంటుంది, సినానమస్ ప్యారలలిజం అంటాం. మొదటిది పర్యాయ సమాంతరం అంటుంది. ఫస్ట్ లైన్ ఎక్స్ప్రెసెస్ ద సేమ్ థాట్ ఇన్ ద సెకండ్ లైన్. ఫస్ట్ లైన్లో ఏదైతే రాశారో అదే థాట్ కింద ఉంటుంది కానీ పదాలు మారుతాయి. అలా మాట అర్థం చేసుకునేటప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి పంక్తిలో ఆలోచన, రెండో పంక్తిలో ఉన్నటువంటి వేరు వేరు పదాలతో వ్యక్తపరుస్తాం. ఇది కీర్తనలో మనం అవన్నీ చదివితే మనకి చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంటుంది. మీకు అంత టైం లేదు మనకి, అంటే అది ఏంటి అనేది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. దాని తర్వాత మీకు ఇచ్చి పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత మీరు దాంట్లో మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. యాంథెటికల్ ప్యారలలిజం, విరుద్ధమైన సమాంతరం. పైన ఒకటి చెప్తే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వర్డ్ కింద చెప్తారు. సో పంక్తులు విరుద్ధంగా లేదా సానుకూలమైన మరియు ప్రతికూలతను పేర్కొనడం ద్వారా వ్యతిరేక ఆలోచనలు వ్యక్తపరుస్తాయి. ఇది కూడా సామెతలు 1:6లో 96లోని ఇలాగా దాంట్లో మనం చూస్తాం. దాని తర్వాత సింథాటిక్, సంయోగ సమాంతరం. ఇక్కడ సంయోగ సమాంతరం ఏంటంటే రెండు ద నెక్స్ట్ 2 or 3 లైన్స్ డెవలప్ ద థాట్. ఫస్ట్ ఒకటి ఇస్తాడు ఒక లైన్, దాని తర్వాత 2, 3 కూడా అదే దాని మీద థాట్ లైన్లో తీసుకుని వెళ్తారు. దాన్ని ఏమంటామంటే సింథాటిక్ అంటామట, సమయోగ సమాంతరం అంటాం, సింథాటిక్ ప్యారలలిజం. తదుపరి 2 లేదా 3 పంక్తుల ఆలోచనలు అభివృద్ధి చేస్తాయి. ఇది కూడా మనం అక్కడ చూసేటువంటి. దాని తర్వాత కయాస్మిక్, ఇది కూడా కాస్టిక్ అంటాం యాక్చువల్గా. ఇది ఏమవుతుందంటే పైనుంచి వచ్చేటప్పుడు సెంటర్లో ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది. ఈ సెంటర్ పార్ట్ ని పైకేమో కొంత తీసుకెళ్తాడు, కిందకేమో కొంత తీసుకొస్తాడు. దీనిమాట చియాస్మాటిక్ అంటాం. సందేశాన్ని అవరోహణము మరియు ఆరోహణము క్రమంలో వ్యక్తీకరించే కవిత్వం యొక్క నమూనా. అంటే పైన కొంచెం, అంటే మీకు డయాగ్రామ్ బోర్డు మీద అయితే ఇలా సీరియల్ ఇలా వస్తుంది. సెంటర్ పార్ట్ మధ్యలో ఉంటుంది, పైన కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒక్కొక్క పాయింట్ అలా కిందన ఒక్కొక్క పాయింట్ అలా మాట. ఇది కయాస్మాటిక్. ఇది కూడా ఆ ప్యాటర్న్ మనకి అంటే వర్క్ చేసి కొద్ది దాని మీద మనకు అర్థమయ్యేటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. దాని తర్వాత క్లైమాటిక్, పతాక సమాంతరం అంటే ఏంటంటే లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ వర్డ్ అండ్ ఫార్మింగ్ ద సెకండ్ లైన్, లీవింగ్ ద ఫస్ట్ వర్డ్ ఇచ్చేసి సెకండ్ లైన్లో ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాడు, ఫోకస్ చేస్తాడు. మొదటి పదాన్ని వదిలి రెండో పంక్తిని ఏర్పరుస్తాడు. ఇది వదిలేసిన అంటే ఇది మన మీనింగ్. ఇది 29:1 మీరు చదివితే ఎలాగ ఉంటుంది అనేది చూపిస్తారు కదా. దాని తర్వాత ఎంబ్లెమాటిక్ ప్యారలలిజం, సాంకేతిక సమాంతరం అంటే ఒక బొమ్మనో, ఒక కన్స్ట్రక్షనో, లేదా ఒక విషయాన్నో ఏదో ఒకటి చూపించి, ఒక సింహాన్ని అంటే ఒక ఇమేజ్ని చూపించి దాని మీద ఒక రూపకం లేదా ఒక చిహ్నంతో నిర్మించబడింది. దాని అర్థంతో పక్కనే సమాంతరంగా ఉంచబడేటువంటిది ఎంబ్లెమాటిక్ అనేటువంటి పదం వాడతాం. ఇది కీర్తన 42:1లోని అలాగే 23:1లోను మనం చూస్తాం. పొయిటిక్ లాంగ్వేజెస్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా అయితే మనకి టైం ఉండి ఇంకెక్కువసేపు చెప్పాలనుకుంటే సిమిలి ఎలా ఉంటుంది, 2 అన్లైక్ వర్డ్స్ ఎలా ఉంటుంది, ఉపమాన అలంకారం అంటాం దీన్ని. ఎలా ఒక పోలికలో నుంచి ఉండేటువంటి 2 విషయాల మధ్య పోలిక, సిమిలి అని అంటాం. దాని తర్వాత రెండోదేమో మెటాఫర్. ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ ఆర్ ఇంప్లాయిడ్ సిమిలి ఇన్ విచ్ వర్డ్స్ లైక్ యాజ్, సో ఆర్ ఒమిటెడ్. ఇవేమి ఉండవు దాంట్లో, మెటాఫర్ అంటాం. రూపక అలంకారము లేదంటే అలంకారాలు ఇలాగమాట ఇవన్నీ కూడా. హీఈస్ ఎ లయన్ అంటే మెటాఫర్. ఆయన సింహము అంటే నిజంగా సింహమా కాదు అంటే సింహం లాగా ఉన్నాడు, లేదా సింహం ఇలా మాట మెటాఫోర్ వాడేటువంటి. మెటాఫోర్స్ ఆర్ అండర్లైన్ అనేటువంటిది మనం చూస్తాం. డిక్లరేటివ్ స్టేట్మెంట్లో కూడా ఇలాంటివి వాడతాం. రూపక అలంకారము సూటిగా విషయానికి వచ్చేస్తుంది. ఇది కూడా కీర్తనలు 21:3 మనము యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను తీసుకెళ్తాడంటే కాపరి అని అంటే ఎలాగా, దాని మీనింగ్ ఎలాగా అనేటువంటి విషయాలు కూడా చూస్తాం. హైపర్ బోల్ అనేటువంటిది మేడ్ ఎంఫటిక్ బై ఓవర్ స్టేట్మెంట్, అతిశయోక్తిగా ఉపయోగిస్తామండి. అంటే ఒకే విషయం చెప్తారు కానీ మళ్ళీ చెప్తారు అనమాట. అంటే గొప్పగా చెప్పేదాన్ని ఆ హైపర్ బోల్ అనేటువంటి దాంతో పోల్చి చూపిస్తాము. దాని తర్వాత రెట్రాటికల్, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది యాక్చువల్గా. ఇది క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ డ్రమాటిక్ ఎఫెక్ట్ ఆర్ టు బి మేక్ ఎ పాయింట్ రాదర్ దాన్ టు గెట్ ఎ, అంటే ప్రశ్నలోనే సమాధానం ఉండేటట్టుగా దాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని రెట్రాటికల్ క్వశ్చన్స్ అంటారు. నువ్వు అలా పాపం చేయదుమా అని అంటాడు కదా రోమపత్రికలో. అపోస్తలుడైన పౌలు అంటాడు, ధర్మశాస్త్రం ఇలా ఉంది కాబట్టి అలా ఉంది కాబట్టి మనకి తెలిసింది కాబట్టి అలా పాపం చేయమని చెప్తుందా, అలా చేయదుమా అని అంటాడు. అంటే చేయదుమా అంటే ఆన్సర్ ఏముంది అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, చేయొద్దు అని, చేయకూడదు అని, అలా మాట రెట్రాటికల్లో. దాని తర్వాత ఆంథ్రోపార్మనిజం అంటే
హ్యూమన్ ఫామ్ని అట్రిబ్యూట్స్ని యానిమల్స్కి ఇచ్చేటువంటి దాన్ని అస్క్రైబింగ్ క్యారెక్టర్స్ని అలా తీసుకొచ్చేదాన్ని ఆంథ్రోఫార్మిజం అంటాము. ఇది కూడా మానవ రూపం లేదా మానవ లక్షణాలు కలిగి ఉన్నట్లుగా వర్ణించబడింది లేదా భావించబడింది అనేటువంటి విషయాలు మనం చూస్తాం. మానవ 10 అధ్యాయము ఇలాగ కీర్తనల గ్రంథం ఇలా మనం చూడొచ్చు. దాని తర్వాత జూమాఫిజం అంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ డీటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విచ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లోయర్ యానిమల్స్కి ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విషయాల్ని మనం చూపించేటప్పుడు వాటిని వాడేటువంటి దాన్ని ఫార్మ్ ఆఫ్ దీంట్లో రూపంలో తక్కువ వాడతాం. దీన్ని జూమాఫిజం అంటాం. దీంట్లో ఒక్కొక్క అంటే మేజర్గా అంటే ఈ యొక్క కీర్తనలు చదివేటప్పుడు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ విషయాలు మనకు అర్థం అంటారు. సామ్స్ ఎంటైటిల్ ప్రైజెస్ అని అర్థం. దాని తర్వాత గ్రీక్ వర్బ్లో కూడా సామ్స్ అనే దానికి ప్లక్కింగ్ ఆఫ్ ద ట్రింగింగ్ స్ట్రింగ్స్ ఇలా కూడా 3 types ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటారు. దాంట్లో ఎయిర్ ఇన్స్ట్రుమెంట్స్, కీబోర్డు, ఫీలింగ్స్ ఇన్ ద స్పిరిట్లో మనం చూస్తే స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ గిటారు, ఫీలింగ్స్ ఇన్ ద మైండ్లో చూస్తాము. దాని తర్వాత యానిమల్ స్కిన్ ఇన్స్ట్రుమెంట్ డ్రమ్స్, ఫీలింగ్స్ ఇన్ ద బాడీ. ఇలా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ దాంట్లో అప్పుడు దావీదు వాడినప్పుడు కానీ దావీదు కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు వాడినప్పుడు కానీ ఆ యొక్క తయారు చేయడంలో గాలి సంబంధమైన ఇన్స్ట్రుమెంట్, అలాగే తీగ సంబంధమైన ఇన్స్ట్రుమెంట్, అలాగే యానిమల్ స్కిన్ డప్పులు, డ్రమ్స్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్కి అంటే ఈ యొక్క అన్ని కూడా కీర్తనలో పాడడానికి కానీ రాసేటప్పుడు వాడే విషయాలు కానీ ఇవన్నీ కూడా వాడుకుంటున్నప్పుడు ఆహ్లాదాన్ని దేనికి ఇస్తుంది అనేటువంటి విషయాలు క్లారిటీ. సో ఇదంతా కూడా మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్లో స్ట్రక్చర్ అండ్ మేజర్ డివిజన్స్ మనం చూస్తే 150 సామ్స్. మేజర్ డివిజన్స్ మనం చూస్తే ఈ యొక్క 5 డివిజన్స్లో ఈ యొక్క 150 కీర్తనలు కూడా మనము చూడొచ్చు. యాక్చువల్గా బుక్ 1, బుక్ 2, బుక్ 3 ఇలాగ ఒక్కొక్క బుక్లో వర్షిప్ యాజ్ ఎ క్రియేటర్లో జెనిసిస్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది. బుక్ 2లో చూస్తే ఎక్సడస్, బుక్ 3లో చూస్తే పెంటాటుక్లో మేజర్గా ఉన్నటువంటి విషయాలు అంటే ఎగ్జాక్ట్గా కాదు కానీ దానికి సంబంధించిన అధ్యాయాల్లో మనం అవి మేజర్గా చూసేటువంటి విషయాలు మనం చూస్తాం. ఇదిలా కూడా ద నెంబర్ ఆఫ్ సామ్స్ రైటర్ ఇది ఇంతకు మనం ఆల్రెడీ చూసాం. ఇది మళ్ళీ రిపీట్ అయినట్టు. మేజర్ సబ్జెక్ట్స్ ఇన్ సామ్స్ డేవిడ్, నేమ్స్ ఆఫ్ గాడ్. మేజర్ సబ్జెక్ట్స్ ఏంటంటే వర్షిప్ అండ్ ప్రైజెస్, సిన్ అండ్ రైచియస్నెస్, ప్రాఫెసీస్ ఆఫ్ క్రైస్ట్ మనం ఇందాక అనుకున్న ప్రకారంగా. అంత నేమ్స్ ఆఫ్ గాడ్లో ఎల్, అదోనాయ్, జెహోవా, షడాయ్ ఇలాగ పేర్లు మనం వాడుతుంటాం. ఎల్ షడాయ్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఎన్నిసార్లు ఏ యొక్క బుక్ లైన్లో వాడబడినవి, ఎన్నేసి వాడబడినవి అనేటువంటి విషయాలు దీంట్లో ఈ స్లైడ్లో మనం చూస్తాం. ద వర్డ్ సెలా, ఎలాగ అసలు సెలా అనే పదము చాలా మంది కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఒకలాగా, కొంతమంది ఒకలాగా అంటారు. హిబ్రూలో సెలా అనేటువంటి పదము 3వ అధ్యాయం 2వ వచనం 24-10 ఇలాగ వాడుతూ ఉన్నారు మధ్య మధ్యలో. ఎందుకు అని అంటే ఫ్రమ్ ద వర్బ్ సలాల్ టు లిఫ్ట్ అప్ అని యాక్చువల్గా అర్థం. కొంచెం ఎత్తడము అనేటువంటిది యాక్చువల్గా మీనింగ్ దాంట్లో ఉన్నటువంటి సెలాల్ అనే దానికి. అక్కస్ 39 సామ్స్లో ఉన్నాయి. సామ్ ఆఫ్ హబక్కుక్లో కూడా ఉంది 3వ అధ్యాయంలో. నో వన్ ఈజ్ సర్టెన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ మీనింగ్, ఎవరికి పూర్తిగా తెలియదు. కానీ వర్డ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టు బి లిఫ్టెడ్ అప్ సంథింగ్, దట్ సెలాల్ ఈజ్ అన్ ఎంఫతిక్ వర్డ్ మేకింగ్ ఎ పాయింట్ ఇన్ ద సామ్ ఫర్ లిఫ్టింగ్ అప్ వన్స్ థాట్స్ అప్ టు ద గాడ్. ఏది ఎవరికి పూర్తిగా తెలియదు సెలాల్ అనేటువంటి. కొంతసార్లు ఏమో ఫాజ్ అంటారు, కొన్నిసార్లు ఏమో సంగీతంలో ఆగినప్పుడు ఫాజింగ్ చేసేటప్పుడు సమయం అంటారు. కానీ వాస్తవానికి చూస్తే సెలాల్ అనేటువంటిది కొంచెం లిఫ్ట్ చేయడం అంటే అప్ చేయడం, అది స్థుతిగా లేకపోతే ఆగడమా అనేటువంటిది కొంత మనకి క్లారిటీ లేనప్పటికీ కూడా విషయాలు. బట్ మోస్ట్ స్కాలర్స్ థింక్ ఇట్ ఈస్ సింపుల్ సమ్ ఫార్మ్ ఆఫ్ మ్యూజికల్ నొటేషన్ సచ్ యాజ్ మార్కర్ ఆఫ్ అంటే మ్యూజికల్ ఎలాగా దాన్ని ఆ ఇంటర్లోడ్ ఆగడానికి కొంచెం ఆగి మళ్ళీ అందుకునే వాళ్ళు దాన్ని కూడా అని అంటారు. ఇలా రకరకాలుగా మనము చూసేటువంటి విషయాలు. ఇవన్నీ ఇంకా మెసానిక్ సామ్స్లో ఎక్కడెక్కడ ఏమేమి సామ్స్లో వచ్చింది, ఫుల్ఫిల్మెంట్ ఎలా జరిగింది అనేటువంటి విషయాల్ని అక్కడ మనకి చూపిస్తారు. ఇది ఇంకా మనము ఉండేటువంటి విషయాలు. మీకు ఇంకా అంటే ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లో. మీకు గ్రేస్ చర్చ్ కుక్కట్పల్లిలో మీరు చూస్తే మీరు దాంట్లో ఇంకా ఎక్కువ విషయాలు మీరు చూడొచ్చు. టైం మనకు ఉన్న దాంట్లో టైం మనము తక్కువ టైము ఉండడం వల్ల మీకు స్పీడ్గా చెప్పినట్టు అనిపించవచ్చు. ఒకవేళ ఇంకా ఏమైనా క్లారిటీ కావాలంటే మీరు మన సహోదరు తిమోతిని, మీ పాస్టర్ గారు తిమోతిని అడగచ్చు, లేదా నాకు ఫోన్ చేసి కూడా మీరు నాతో కూడా మీరు మాట్లాడచ్చు. ఇక్కడితోటి మనము దీన్ని మనం ముగిస్తున్నాం. కీర్తనల గ్రంథము అండర్స్టాండింగ్ అంటే సామెతలు ఇలాగ ఒక్కొక్కటి యోబు గురించిన విషయాలు మళ్ళీ ఒక 1 hour వీడియో, అలాగే సామెతల మీద ఒక 1 hour వీడియో, ఇలా మనము జస్ట్ జనరల్ అండర్స్టాండింగే నేను మీకు చెప్పాను. కానీ ఎక్కువ డీటెయిల్గా నేను వెళ్ళలేకపోయి ఉండొచ్చు తక్కువ టైంలో. సో కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇంకొంత వర్క్ చేస్తే మీరు దాని మీద ఇంకా దాని మీద కూడా వర్క్ చేసి అప్పుడు దాంట్లో మీరు ఇంకెక్కువ నేర్చుకోవడానికి కూడా అవకాశం. సో థ్యాంక్ యూ తిమోతి. నేను ఒకవేళ స్పీడ్గా వెళ్ళి ఉండొచ్చు ఈ అవర్లో.
కొంతవరకు అంటే కవర్ చేయడానికి ఎక్కువ కవర్ చేయడానికి ఆలోచనలో కొంచెం స్పీడ్ అనమాట. థ్యాంక్ యూ తిమోతి ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీఆర్ సో గ్లాడ్ టు హియర్ ఫ్రమ్ యూ. చాలా సంతోషం. ఒక చిన్న ప్రేయర్తో మనం తర్వాత Q&Aలోకి వెళ్దాము. చిన్న ప్రేయర్. బ్రదర్ జాన్ మార్క్ ఉన్నారు, విష్ణు బెంజీ లైన్లో ఉన్నావా? జాన్ మార్క్ అన్నా ప్రైజ్ లాడ్. బెంజీ చిన్న ప్రార్థన చేయవా? పరిశుద్ధుడ మహాగణుడ మా ప్రియ పల్లెకు తండ్రి నాయన, ఈ విధంగా ప్రభావ మమ్మల్ని అందరినీ మీరు వచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా నాయన. గత ప్రభా నాయన ఈ యొక్క సెషన్ అంతట్లో ప్రభు మీ యొక్క సహాయం మీరే కాచి కాపాడినందుకు నాయన బ్రదర్ పాల్ శ్రీనివాస్ గారి ద్వారా ఎన్నో విషయాలు మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు ప్రభా. పాత నిబంధన బుక్స్ అన్ని కూడా నాయన మీ యొక్క కృప ద్వారా మేము నాయన చాలా విషయాలు నేర్చుకున్నాం ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా నాయన. చెప్పబడిన విషయాలన్నింటినీ ప్రభా మా యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ తిమోతి. అందరూ ఓపికగా విన్నందుకు మీ అందరికి కూడా నేను ప్రత్యేక